సార్ గుడ్ ఈవినింగ్ సార్. త్రిమూర్తి సార్, యేస్ బాబు సార్ వచ్చారు. కోహోస్ట్ ఇవ్వండి సార్. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు శ్రీకరాల్ జ్యువెలరీ. సో ఒక్క 2 minutesలో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాము. ఈలోపు మీరు ఇంకా ఎవరినైనా ఇన్వైట్ చేయాలి అనుకుంటే గబగబా ఇన్వైట్ చేసేసేయండి. స్టార్ట్ చేసేద్దాము ఎగ్జాక్ట్ 8:05కి.
Good evening, all of you. Once again. సో మరి ఒక రోజు ఈరోజు నిజంగా అదృష్టం అని చెప్పాలి ప్రతి ఒక్కరికి కూడా. ప్రొద్దున్న లెగంగానే మనం చక్కగా లేచి కూర్చోగానే మరొక రోజు దేవుడు మనకు అనుగ్రహించాడు అని అనుకుంటూ ఉంటాం. సో అలాగే పడుకునేటప్పుడు కూడా అలారం పెట్టి పడుకుంటాము. ఎందుకు? ఒక నమ్మకం. ఖచ్చితంగా మార్నింగ్ మనం లేస్తాము అనే ఉద్దేశంతోటే అలారం పెట్టుకుంటాము. ఆ నమ్మకం మనకుంది కదా! సో అలాంటి నమ్మకంతోటే ఈరోజు జరగబోయే ఒక ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని నమ్మకంగా వినండి. సో ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని నమ్మండి. ఎవరైతే మిమ్మల్ని ఇక్కడ జూమ్‌కి ఇన్వైట్ చేశారో వాళ్ళని ఇంకా నమ్మండి. ఎప్పుడైతే నమ్మకం బలంగా ఉంటుందో మనం చేసే పనిలో ప్రోగ్రెస్ కనపడుతుంది. అలాగే ఈరోజు మనకి ఈ అద్భుతమైన ఒక ప్లాన్ ప్రెజెంటేషన్‌ని మనకివ్వబోయేటువంటి వ్యక్తి మిస్టర్ యేసుబాబు సార్ ఫ్రమ్ వైజాగ్. సార్ వచ్చేసి మంచి నెట్వర్క్ లీడర్. దట్టు మంచి ఒక ఎడ్యుకేషన్‌లో గానీ, ఎక్స్‌పీరియన్స్ గానీ చాలా చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తిని ఈరోజు ఇన్వైట్ చేసుకొని మనందరం బీఓపీ విందాము. సో దయచేసి ఎవరు కూడా మధ్యలో హ్యాండ్ రైజ్ చేయకండి. అలాగే సీనియర్ ఆర్గనైజర్స్ లాస్ట్‌లో కొంచెం అలర్ట్‌గా ఉండండి. అలాగే అన్నెసెసరీగా ఎవరు మ్యూట్ ఓపెన్ చేసుకోకండి. అండ్ లాస్ట్‌లో కంక్లూజన్ విన్న తర్వాతే బయటకు వెళ్ళండి. అండ్ థ్యాంక్ యూ. అండ్ మరి ఎస్ బాబు సార్, వెల్కమ్ సార్. వెల్కమ్ అండ్ డాస్. Good evening, madam. Good evening, and thank you very much. So today is a great day. ఈరోజు చాలా అద్భుతమైన విషయం. మనందరి జీవితంలో ఒక మంచి విషయాన్ని నేర్చుకోబోతున్నాము. నా పేరు యేసుబాబు. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈ బిజినెస్ లో గత 1 year నుంచి ఉన్నాను. నేను డెవలప్మెంట్ ఆఫీసర్ క్యాడర్ లో ఉన్నాను. చాలా అద్భుతమైన ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ. స్టార్టింగ్ లో అయితే పార్ట్ టైం ఇన్కమ్ కింద మొదలు పెట్టాం, కానీ ఈ రోజునైతే అది ఫుల్ టైం. సో మన జీవితాలను మార్చే ఒక అద్భుతమైన ఆలోచనగా, ఆచరణగా, ఇంకా ఆ శ్రీకారాలు లేకపోతే లైఫ్ ని ఊహించుకోలేనంత ఇన్వాల్వ్మెంట్ అనేది శ్రీకాయలో ఉంది. ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు శ్రీకరాయలు శ్రీకరాయలు శ్రీకరాయలు. సో నాకైతే బ్లడ్ లో ఉంది, తర్వాత ఆలోచనలో ఉంది, ఆచరణలో ఉంది, శరీరంలో ప్రతి భాగం కూడా శ్రీకరాయలు అన్నట్టుగా పనిచేస్తున్నాం. సో అంత మమేకం అయిపోయి పనిచేస్తున్నాము. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. నాకు ఈ అవకాశం ఇచ్చిన సో రాజన్ దామోదరన్ కరాయల్ గారికి, అట్ ద సేమ్ టైం త్రిమూర్తులు గారికి, నా సీనియర్ లీడర్స్ అందరికీ, తర్వాత టీము నా డౌన్ లైన్ మెంబర్స్ అందరికీ, ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఈ అవకాశం డెవలప్మెంట్ ఆఫీసర్ క్యాడర్కి రావడానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క మెంబర్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో ఈ రోజు నాకు ఈ ప్లాన్ ప్రజెంటేషన్ అవకాశం ఇచ్చిన త్రిమూర్తులు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం కొత్తగా వచ్చిన వాళ్ళకి మోస్ట్ వెల్కమ్. కొత్తగా ఈ బిజినెస్ ప్లాన్ వినడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే నేను కూడా మీకులాగే 1 year బ్యాక్ ఇలాగే విన్నాను జూమ్ లో. సో చాలా బాగుంది అనిపించింది. ఓకే, బాగుంది కదా. సో మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ ఉంది. నెట్వర్క్ లో చాలా ఫెయిల్ అయి ఉన్నాము. సో దిస్ ఈజ్ ఏ సింపుల్ అండ్ ఈజీ. సో స్పెషాలిటీస్ చూస్తే ఒక 20 స్పెషాలిటీస్ ఉన్నాయి. మిగిలిన నెట్వర్క్ల్లో ఎక్కడ కూడా రీపర్చేజ్ లేకుండా ఎక్కడ కూడా నడవదు. బట్ ఈ కంపెనీలో రీపర్చేజ్ అనేది లేదు. సో గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ అనేది లేడీస్ ఇంట్రెస్టెడ్, వాల్యుబుల్, సో ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్. సో ఎంట్రీ ఈజీ. సో బిజినెస్ సింపుల్, రీపర్చేజ్ లేదు. నాకు బాగా నచ్చింది రీపర్చేజ్ లేదు. కొత్తగా ఎవరైనా వేరే నెట్వర్క్ మార్కెటింగ్ లో చేసి ఈ బిజినెస్ ప్లాన్ వింటున్న వాళ్ళకి, మీకు కూడా ఇదే చాలా చాలా యూజ్ఫుల్ ప్రోడక్ట్, యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్.
సో అది ఇనిషియల్ గా నేను ఎందుకు ఈ బిజినెస్ అనేది చెప్పిన తర్వాత మిగిలిన విషయాలు చెప్తున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఈ బిజినెస్ లో నేను రావడానికి బేసికల్ కారణం ఏంటంటే నాకు 20 సంవత్సరాల నెట్వర్క్ ఉంది. 20 సంవత్సరాలు కూడా ఏ నెట్వర్క్ లోకి వెళ్ళినా ప్రతి నెల కొనాలి, అమ్మాలి. ప్రతి నెల కొనాలి, అమ్మాలి. ఇదే ప్రతిరోజు రోజు ఇదే యాక్టివిటీ. ఫ్రీడమ్ అనేది లేదు లైఫ్ లో. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తున్నట్టు ఉండేది అని ఎక్కడ కూడా సక్సెస్ లేదు. బట్ ఈ శ్రీకరాయిలోకి వచ్చిన తర్వాత ఇట్ ఈస్ ఎ రియల్లీ అమేజింగ్, ఎక్సలెంట్. నా లైఫ్ లో నేను ఊహించిన మలుపు అనమాట. శ్రీకరాయిలో రావడం అనేది ఊహించిన మలుపు. ఎస్. కొత్త వాళ్ళు ఎవరైనా మీరు కూడా ఈ బిజినెస్ ప్లాన్ వింటున్నట్టయితే డెఫినెట్ గా మీ జీవితంలో కూడా ఒక మలుపు డెఫినెట్ గా మీరు చూస్తారు. జస్ట్ ఒక 3 నుంచి 6 నెలల పాటు శ్రీకరాయిలు పట్టుకొని ఉండండి. రకరకాల నెగిటివ్స్ చెప్తారు మార్కెట్ లో, ఇలాంటి నడవు, జరగదు, ఇలాంటి ఎక్కువ రోజులు ఉండవు, ఏదేదో చెప్తుంటారు. ఏమి మీరు పట్టించుకోకండి. మీ సక్సెస్, మీ డ్రీమ్ నిజంగా స్ట్రాంగ్ ఉంటే ఈ బిజినెస్ మీకోసమే. సో థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్. సో ఇట్ ఈస్ ఎ సింపుల్ అండ్ ఈజీ బిజినెస్ ప్లాన్. నేను ముందు 2 విషయాలు చెప్పి మిగిలిన విషయాలు చెప్తాను. ఇట్ ఈస్ ఎ సింపుల్ అండ్ ఈజీ బిజినెస్ ప్లాన్. పార్ట్ టైం గా చేసుకోవచ్చు. నేను పలానా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాను, నేను చేయొచ్చా లేదా అనేది చాలా మందికి మైండ్ లో బ్లాక్ ఉంటే తీసేయండి. ఇట్ ఈస్ ఫర్ యూ. ఎందుకంటే పార్ట్ టైం ఇన్కమ్ ఆపర్చునిటీ అంటే ఈ రోజున సర్వేలు చెప్తున్నాయి ఏంటంటే మినిమం ఒక కుటుంబం హ్యాపీగా, హాయిగా, ఆనందంగా ఉండాలంటే ఒక కనీసం మినిమం 1,00,000 ఇన్కమ్ ఉండాలి. ఒకవేళ మీరు 30,000 ఇన్కమ్ లో ఉన్నారనుకోండి, మిగిలిన 70,000 రూపాయలు శ్రీకరాయిల ద్వారా సంపాదించుకోవచ్చు. ఒకవేళ మీరు 20,000లోనే ఉన్నారనుకోండి, 80,000 రూపాయలు శ్రీకరాయిల్లో సంపాదించుకోవచ్చు. జస్ట్ 3 నెలల నుంచి 6 నెలలు నిలకడగా ఉండండి. మీకు కావాల్సినంత ఇన్కమ్ సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం. అందుకని బిజినెస్ ప్లాన్ వింటున్న వాళ్ళు, కొత్త వాళ్ళకి మీరు ఎలాంటి బ్లాక్స్ ఉన్నా మీ మైండ్ లో కొంచెంసేపు పక్కన పెట్టేయండి. ఒక 40 మినిట్స్, 30 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇది మీకోసమే. ఎస్, ఇది మీకోసమే. లైఫ్ చేంజింగ్ పాయింట్, లైఫ్ టర్నింగ్ పాయింట్. నేనైతే ఎక్కువసేపు చెప్పను, 30 నిమిషాలు మాత్రమే. సో అది కూడా ఓన్లీ హైలైట్స్ కంపెనీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ క్రియేట్ చేయడానికి మాత్రమే. ఈ బిజినెస్ ప్లాన్ విన్న తర్వాత మీకు ఏది ఇంకా డౌట్స్ ఏదన్నా ఉంటే మీ ఎవరైతే కన్సర్న్డ్ పర్సన్ మిమ్మల్ని ఈ జూమ్ మీటింగ్ కి ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు. అద్భుతమైన ఇన్కమ్ ఆపర్చునిటీ. సో చాలా మంది మీకు ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, పార్ట్ టైం ఇన్కమ్ ఆపర్చునిటీ అని కానీ, సో వేడి నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు మీరు ఏదైనా ఫుల్ టైం చేసుకుంటే కూడా దీనిలో కూడా సర్వైవల్ అవుతారని కానీ, ఉద్యోగం లేని వాళ్ళు మీకు ఇది ఒక ఫుల్ టైం ఉద్యోగం కింద కూడా ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం. ఫైన్. సో మనం బిజినెస్ ప్లాన్ లోకి వెళ్దాము. ముందే చెప్పాను, చాలా చాలా సింపుల్. ఎక్కడ కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు, ఈ ఫార్ములాస్ ఉన్నాయి నాకు అర్థం కాలేదు అనుకోవాల్సిన అవసరం లేదు. వెరీ వెరీ సింపుల్, చాలా ఈజీ. వేళ్ల మీద లెక్క పెట్టుకొని కూడా బిజినెస్ చేయొచ్చు. అంత ఈజీగా ప్లాన్ నేర్చుకోవచ్చు. ఫైన్. సో మన కంపెనీ పేరు శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్. మన ఎండి గారి పేరు రాజన్ దామోదరన్ కరాయిల్. ఈ బిజినెస్ ప్లాన్ లో మనం ఏం సాధిస్తాము అని అంటే, ఈ 30 నిమిషాల్లో మీ జీవితానికి అవసరమైన ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే చాలా మందికి ఈ మాట కొంచెం కొత్తగా ఉండొచ్చేమో కానీ ఇది నిజం. ఎందుకంటే మీరు చాలా మంది నెలకి 20,000, 15,000, 30,000 తెచ్చుకుంటూ 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పటికి కూడా, ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికి కూడా రోజులు గడుస్తున్నాయి కానీ మీ పిల్లలకి మంచి భవిష్యత్తు లేదు. మీరు పండగ కానీ ఏదైనా వస్తే మీకు కావాల్సిన బట్టలు కొనుక్కోవడానికి, బంగారం కొనుక్కోవడానికి అవకాశం లేదు. సో వాళ్ళు కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు అనుకోవడం తప్పితే మనం ఎప్పుడు కొనుక్కుంటాం అనేది ఎప్పుడు కూడా ప్రశ్నార్థకంగానే మిగులుతుంది. అంటే అందరికీ మన ఎదురుగా ఉన్న వాళ్ళు కొంతమందికి సాధ్యం అవుతుంది, మనకు సాధ్యం అవ్వట్లేదు అంటే, సో మనకు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదని అర్థం. బట్ ఈ కంపెనీలో మీరు కానీ 3 నెలల నుంచి 6 నెలల పాటు ఎవరైతే నిలకడగా ఉంటారో అందరికి కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్తున్న ఒక అద్భుతమైన అవకాశం శ్రీకరాయల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్. ఆర్థిక స్వాతంత్రమే కాదు, మీకు టైం ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది. అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ సెక్యూరిటీ. ఈ ఫ్యామిలీ సెక్యూరిటీ కూడా చాలా మందికి అర్థం కాదు.
సో ఏదో మనం 15,000 20,000 ఉద్యోగం చేస్తున్నాము, తర్వాత ఏదైతే అవుతుందిలే అన్నట్టు, లేదో ఇన్సూరెన్స్ లో ఒకటో రెండో పాలసీలు చేస్తామేమో కానీ ఫ్యామిలీకి కావాల్సినంత ఇన్కమ్ ని మన తర్వాత మన తరతరాల పాటు ఏం చేయాలి అనే దాని మీద మన కంపెనీ అయితే ఫ్యామిలీ సెక్యూరిటీ ఇస్తుంది. అంటే మీ తర్వాత మీ ఇన్కమ్ ఏదైతే ఉందో మీ తర్వాత మీ ఫ్యామిలీకి ఆటోమేటిక్ గా ట్రాన్స్ఫర్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ ప్యాసివ్ ఇన్కమ్ ఎర్నింగ్ ఆపర్చునిటీ, అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ సెక్యూరిటీ ఆపర్చునిటీ. ఇంత అద్భుతమైన విషయాలు ఉన్నప్పుడు మన బిజినెస్ కూడా అంతే సింపుల్ గా ఉంటది, అంతే ఈజీగా ఉంటది. అర్థం చేసుకున్న వాళ్ళకి దీని అంత సింపుల్ లేదు, ప్రపంచంలో 8వ వింత అన్నట్టు మాట్లాడొచ్చు మనం. అంత అద్భుతమైన అవకాశం, చాలా చాలా సింపుల్. మీ మైండ్ లో ఇది ఒక మీ జీవితానికి టర్నింగ్ పాయింట్ అనుకొని మనస్ఫూర్తిగా వినండి. 100% మీకు ఇది లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఫైన్. మన కంపెనీలో మీరు ఈ 4 విషయాలు చూస్తాం. మనం కంపెనీ ప్రొఫైల్ చూద్దాము, ఎందుకంటే వారానికి 40,000 నుంచి 10,20,000 ఇన్కమ్ ఇచ్చే ఒక అద్భుతమైన అవకాశం. అట్ ద సేమ్ టైం సో 2,60,000 బంగారం డైమండ్ ఆర్నమెంట్స్ ఇచ్చే అవకాశం. సో అలాంటి అవకాశాలు ఇస్తున్న మన కంపెనీకి ప్రొఫైల్ గురించి మనకు తెలియాలి. కంపెనీ స్ట్రాంగ్ ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎలా ఇస్తున్నారు, వాళ్ళ తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి. రెండో విషయం, ఇది ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్, ఇది నెట్వర్క్ బేస్డ్ బిజినెస్, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్. ఏ ప్రోడక్ట్ మీద ఇస్తున్నారు, ఎలా ఇవ్వగలుగుతున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు అవగాహన కలగాలి. మూడోది ఈ బిజినెస్ లో ఏ విధమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి మనకి నెట్వర్క్ బేస్ లో ఒక జతకి ఎంత ఇస్తున్నారు, ఎన్ని జతలకు ఇస్తున్నారు, వారానికి ఎంత ఇన్కమ్ ఇస్తున్నారు, ఇలాంటి విషయాలు కూడా మనకు అవగాహన ఉండాలి. నాలుగోది, ఈ బిజినెస్ ఎందుకు చేయాలి ముఖ్యమా, ఎలా చేయాలి ముఖ్యమా అంటే, ఎందుకు చేయాలనేది కానీ మీకు నిజంగా తెలిస్తే ఎలాగైనా చేసేయగలరు. మీ డ్రీమ్సే మీ టర్నింగ్ పాయింట్. ఈ డ్రీమ్సే మీరు ఎవరైతే ఈ బిజినెస్ లో ఈ డ్రీమ్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళందరూ ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతారు. సో దిస్ ఈస్ ద హైలైట్స్ ఆఫ్ ద బిజినెస్ ప్లాన్. ఈ 4 విషయాల మీదే మీకు వివరణ ఇస్తాను. సో లెట్ us గో ఇన్ టు ద బిజినెస్ ప్లాన్. సో కంపెనీ ప్రొఫైల్ చూస్తే రాజన్ దామోదరన్ కరాయల్ గారు మన అందరికి కూడా ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చే లైఫ్ చేంజింగ్ టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తను చేస్తున్న ఉద్యోగం లాంటి ఉద్యోగాలు 100 ఇవ్వలేడు. ఒక వ్యాపారం చేస్తున్న వ్యక్తి తన వ్యాపారంలో అలాంటి 100 వ్యాపారాలు తన పక్కన పెట్టించలేడు, కాంపిటీషన్ హెవీ అయిపోతుంది. బట్ రాజన్ దామోదరన్ కరాయల్ గారు తన మార్గం ఏంటంటే హెల్ప్ అదర్స్. మీరు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ మీరు 100 మంది జీవితాలను మార్చే ఫ్రీడమ్ ఇచ్చే అవకాశం మీ చేతిలో ఉందని చెప్తున్నారు. సో అదే మన దామోదరన్ కరాయల్ కూడా మనకి ఇచ్చారు ఏంటంటే ఒక భరోసా ఇస్తున్నారు. మీ జీవితంలో మీరు ఏం కావాలనుకుంటే సంపాదించుకునే ఒక అవకాశం నా దగ్గర ఉంది, శ్రీకరాయల్లోకి మీకు రండి, మీకు కావాల్సిందంతా కూడా మీరు పొందుకునే అవకాశం అని చెప్తున్నారు. నేను పర్సనల్ గా చూశాను, పర్సనల్ గా మాట్లాడాను, పర్సనల్ గా కలిశాను, పర్సనల్ గా ట్రావెల్ చేశాను. ఒక అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. సో ప్రజల శ్రేయస్సు, ప్రజలకి ఏం కావాలనుకున్న ఇద్దామన్న ఒక అద్భుతమైన అవకాశం కలిగిన వ్యక్తి. హెల్ప్ అదర్స్. సో సార్లో ఉన్న ఒక గొప్ప గుణం ఏంటంటే హెల్ప్ అదర్స్. అంత అద్భుతమైన వ్యక్తి. సో ఆయన చెప్పేది ఏంటంటే మీరు ఎంత మందికి మీరు హెల్ప్ చేయాలి అంత ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు అని ఒక అద్భుతమైన అవకాశం మన ద్వారా కూడా కల్పిస్తున్నారు. ఇది చాలా అరుదైన విషయం. ఎవరైనా మీరు ఒక 10,000 ఇస్తే హెల్ప్ చేయొచ్చేమో, 20,000 ఇస్తే హెల్ప్ చేయొచ్చేమో, కానీ ఇతర వ్యక్తుల జీవితాలను కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చే శక్తి మన అందరి చేతులు కూడా పెడుతున్నారు అనమాట. రైట్. సో అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన కంపెనీ. సో లీగల్ అండ్ ఎథికల్ బిజినెస్. సో బిజినెస్ చేయడానికి గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ అన్నాను కాబట్టి బిజినెస్ చేయడానికి కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ కలిగి ఉంది. లీగల్లీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించి మనం ప్రతి వస్తువు కూడా GST పే చేస్తాము. గోల్డ్ ఆర్నమెంట్ కాబట్టి మిగిలిన మార్కెట్ లో ఏదైతే షోరూమ్లకి కావాల్సిన సర్టిఫికెట్లు ఉన్నాయో మన దగ్గర కూడా అన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం మన నెట్వర్క్ మార్కెటింగ్ ఇట్ ఈస్ ఎ లీగల్ అండ్ ఎథికల్ బిజినెస్. సో ప్రపంచంలో ఉన్న ఎక్కువ మంది కోటీశ్వరుల్లో ఎక్కువ మంది నెట్వర్క్ మార్కెటింగ్ లో సక్సెస్ అయిన వాళ్ళే. అందులో మన పేరు కూడా విత్ ఇన్ 1 year లో మీ పేరు కూడా కోటీశ్వర లెక్కలో రిక్కించబడుతుంది. జస్ట్ స్టిక్ ఇన్ టు ద శ్రీకరాయల్ జస్ట్ ఫర్ 1 year. దట్స్ ఆల్. యు ఆర్ ఏ కరోర్పతి. సో GST ఉంది. మనది నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ లో ఇన్కమ్ మన బిజినెస్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఏంటి నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్ అంటే, ట్రెడిషనల్ సిస్టమ్ లో ఉన్న బిజినెస్ లో ఎక్కడ ఉంటారంటే ఒక ఓనర్ ఉంటారు,
ఆయన ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటారు, ఒక షాప్ పెట్టుకుంటాడు, మార్కెటింగ్ కోసం కొంతమంది వ్యక్తుల్ని నియమిస్తాడు. మనం వెళ్ళి ఐటమ్ కొనుక్కుంటాము, డబ్బులు ఇస్తాము, లాభం ఒక వ్యక్తికే వెళ్తుంది. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో అలా కాదు. మన అందరం కూడా ఈ బిజినెస్ లో అసోసియేట్స్ ని, ఇండివిజువల్ ఐడి ఇండివిజువల్ ఓనర్స్ ని, అందరం కూడా కంపెనీలో పార్ట్నర్స్ లాంటి వాళ్ళం అనమాట. మన అందరికి కూడా ఈ బిజినెస్ లో వచ్చిన మనం ఎంత సంపాదించుకోవాలనుకుంటే అంత సంపాదించుకునే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. దిస్ ఈస్ ద నెట్వర్క్ మార్కెటింగ్ ప్రిన్సిపల్. సో అందుకని ఈ బిజినెస్ లో మీరు ఎంత కోరుకుంటే అంత సంపాదించుకునే అవకాశం, వారానికి 40,000 నుంచి 10 లక్షల వరకు తీసుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకి ఇచ్చారు. రైట్. సో ఇది ఇట్ ఈజ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది లీగల్ అండ్ ఎథికల్ బిజినెస్. ఇప్పుడు మనం ప్రోడక్ట్ మనం ఇట్ ఈజ్ లీగల్ అండ్ ఎథికల్ అన్నాను, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అన్నాను, నెట్వర్క్ మార్కెటింగ్ అన్నాను. మరి ఏంటి ప్రోడక్ట్ మనది అంటే గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్. మార్కెట్ లో చాలా కంపెనీలు ఉన్నాయి. ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ బరువు తగ్గాయి, బరువు పెరిగాయి. అది ప్రతిరోజు వాడాలి, ప్రతిరోజు కొనాలి, ప్రతిరోజు అమ్మాలి. అప్పుడు ఆ బిజినెస్ లో మీరు కంటిన్యూ అవుతారు, సక్సెస్ అవుతారు. లేకపోతే గ్యాప్ వచ్చేస్తుంటది. మీరు ఎప్పుడు సేల్స్ చేస్తారా అప్పుడు మాత్రమే ఇన్కమ్ వస్తుంటది. ఇక్కడ సేల్స్ లేదు, పర్చేజ్ లేదు. జస్ట్ మనం ఒక ఆర్డర్ బుకింగ్ మాత్రమే. ఏంటి ఆర్డర్ బుకింగ్ అంటే, మన దగ్గరికి 4 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి. ఒకటి నో స్పిన్ 8,220 రూపాయలు, రెండోది 15,040 రూపాయలు చెవిదుద్దులు, 35,100 రింగు, 1,97,600 నెక్లెస్, మొత్తం కలిపితే 2,55,960 రూపాయలు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. సో ఈ 4 రకాల అవకాశాలు, 4 రకాల ప్రొడక్ట్స్ మనకి ఒక సిస్టమ్ ప్రకారం మీరు పనిచేయండి, మీకు ఫ్రీగా ఇస్తానని చెప్తుంది కంపెనీ. ఒక సిస్టమ్ ప్రకారం పనిచేయండి, ఫ్రీగా ఇస్తానంటుంది. జనరల్ గా ఎవరు కూడా ఫ్రీ అనే మాట వాడరు, నమ్మరు కూడా. బట్ మన కంపెనీ ఏమంటుందంటే, ఇది నిజమే, మీరు విన్న మాట నిజమే, కానీ పని చేయకుండా ఏది రాదు. డబ్బులు ఊరికే రాదు, బంగారం ఊరికే రాదు. ఒక సిస్టమ్ ప్రకారం పనిచేయండి అని చెప్తుంది. ఏంటి సిస్టమ్, ఎలా పనిచేయాలనేది మీకు ఒక 10 minutes లో వివరిస్తాను. మీరు అనుకున్న మాట నిజమే, మీరు విన్న మాట నిజమే. 2,55,960 రూపాయలు విలువైన బంగారము, ఒరిజినల్ గోల్డ్, ఒరిజినల్ డైమండ్ ఐటమ్స్ మీ చేతికి ఉచితంగా రావడం అనేది కూడా నిజమే. అది కూడా నిజమే. ఎలా వస్తుంది అనేది కూడా మీకు వివరణ ఇస్తాను. రైట్. సో ఇప్పుడు మనం ఏదైతే గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ మీ చేతికి వస్తుంది అంటున్నామో, నిజంగా ఈ ఒరిజినల్లా కాదా మళ్ళీ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఉచితంగా ఇస్తున్నారు అంటే ఏదో రోల్డ్ గోల్డ్ చేతిలో పెట్టి ఇది నిజమే గోల్డ్ అని అంటారేమోనని మళ్ళీ మీకు భయం వస్తుంది. అందుకని ఆ భయపడాల్సిన అవసరం లేకుండా మీకు క్లారిటీ కూడా ఇస్తుంది కంపెనీ. మీరు ఏదైతే డైమండ్ కొంటున్నారో, డైమండ్ మీ చేతికి ఏదైతే వస్తుందో ఆ డైమండ్ కి 4 C's క్లారిటీ, కలర్, క్యారెట్ వెయిట్, కట్ 4 పారామీటర్స్ చెక్ చేస్తారు. ఈ 4 పారామీటర్స్ మీద కూడా మనకి ఒరిజినల్ డైమండ్ కి సంబంధించిన ఏదైతే స్టాండర్డ్స్ ఉన్నాయో వివిఎస్ క్వాలిటీ, దాని క్వాలిటీ ఇస్తున్నారు మనకి. ఓకే. అదేవిధంగా గోల్డ్ కి సంబంధించి కూడా. అయితే అందుకని మనం ఏదైతే ప్రోడక్ట్ మన ఇంటికి వస్తుందో ఆ ప్రోడక్ట్ మీద 3 రకాల సర్టిఫికేట్ కూడా పంపిస్తున్నారు. మొదటిది జిఎస్టి పెయిడ్ ఇన్వాయిస్, రెండోది ఐజిఎస్ సర్టిఫికేట్, మూడోది మనీ బ్యాక్ గ్యారంటీ. ఏంటి మనీ బ్యాక్ గ్యారంటీ, జిఎస్టి అంటే మనం ఏదైతే ఐటమ్ కొంటున్నామో జిఎస్టి పే చేయాలి. గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ కదా, మరి ఇది అండర్ కంట్రోల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కదా. కాబట్టి మనం ఏదైతే ఐటమ్ కొంటున్నామో దానికి జిఎస్టి పేమెంట్ చేస్తున్నామో, సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నాము. సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్. మనం సెంట్రల్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసే అవకాశాన్ని శ్రీకరాయిల్ కల్పిస్తుంది. రెండోది మనకి ఐజీ ఏదైతే క్వాలిటీ ఇస్తున్నారో ఆ క్వాలిటీ అనేది ఐజీ ఇంటర్నేషనల్ జంబలాజికల్ ఇన్స్టిట్యూట్. బయట మార్కెట్లో అయితే ఐఎస్ఐ మార్క్ ఉంటుంది. మీరు ఏ వస్తువు కొన్నా, ఫ్రిడ్జ్ కొనండి, వాషింగ్ మెషిన్ కొనండి, ఏదైనా కొనండి, ఐఎస్ఐ మార్క్ చూస్తాము. బట్ గోల్డ్ అండ్ డైమండ్ కాబట్టి ఐజిఐ మార్క్, ఇంటర్నేషనల్ జంబలాజికల్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్. మీరు ఇందులో స్కానర్ కూడా ఉంటుంది. ఈ సెల్ ఫోన్ తో స్కాన్ చేసి కూడా ఎంత గోల్డ్ ఉంది, ఏ క్వాలిటీ డైమండ్ ఉంది, ఎలా ఉంది అనేది ఎనీబడీ కెన్ చెక్ ఇట్. మీరు నియరెస్ట్ గా బంగారం షాప్కి వెళ్ళి కూడా చూపించుకోవచ్చు. అంత అద్భుతమైన ఇంటర్నేషనల్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తున్నారు మనకి.
మూడోది వారంటీ సర్టిఫికెట్, గ్యారంటీ సర్టిఫికెట్ కాదు, ఇది మనీ బ్యాక్ సర్టిఫికెట్. ఏంటి మనీ బ్యాక్ అంటే, మీరు ఏదైతే వస్తువు కొన్నారో ఆ కొన్న ప్రోడక్ట్ కి డబ్బులు కూడా తిరిగి ఇస్తానంటుంది. అసలు ఏంటి డబ్బులు తిరిగి ఇవ్వడం అంటే, మీరు ఒక సెల్ ఫోన్ కొన్నారు, ఒక 6 నెలలు వాడారు, బ్యాటరీ హీట్ ఎక్కిపోతుంది, మీకు నచ్చలేదు అనిపించింది, కంపెనీకి తీసుకెళ్ళి నాకు డబ్బులు తిరిగి ఇచ్చేయండి అన్నారు. ఎవరు? ఎందుకు ఎవరు అంటే, మీ బ్యాటరీ, మీరు ఏదైతే సెల్ ఫోన్ కొన్నారో కొన్నప్పుడు మీకు ఒక వారంటీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ దాని మీద ఏం రాసి ఉంటుందంటే, ఈ 12 నెలల లోపు మీకు కానీ ఏదైనా కంప్లైంట్ వస్తే మా షోరూమ్ తీసుకురండి, మేము సర్వీస్ ఇస్తాము, రిపేర్ చేసే అవకాశం ఉన్నంత వరకు రిపేర్ చేసి ఇస్తాము, దాని మీద మీరు సర్వీస్ ఉపయోగించుకోవచ్చు అని చెప్తారు తప్పితే డబ్బులు తిరిగి ఇవ్వరు. మరి మన కంపెనీ కూడా అలాంటిదే ప్రోడక్ట్ ఇస్తుంది కదా, మరి మనకెందుకు డబ్బులు తిరిగి ఇస్తుందంటే, మనది ఎక్స్పైరీ లేని ప్రోడక్ట్, సో చెక్కు చెదరని ప్రోడక్ట్, సో పోడవన్న ప్రోడక్ట్. ఏంటది అంటే గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్. కాబట్టి వీటికి ఎక్కడ కూడా ఎక్స్పైరీ లేదు, కాబట్టి ఎప్పుడు వాల్యూ పెరిగే ప్రోడక్ట్, కాబట్టి 100% మనీ బ్యాక్ ఆఫర్ మన ఒక్క శ్రీకరాయిలు మాత్రమే ఇవ్వగలుగుతుంది. సో ఇప్పుడు మనం కంపెనీ ప్రొఫైల్ చూసాము, కంపెనీ ప్రోడక్ట్ చూసాము, కంపెనీ క్వాలిటీ చూసాము. ఇప్పుడు మూడో విషయంకి వచ్చినప్పుడు ఇన్కమ్ ఆపర్చునిటీ. ఇది మనం అసలైన విషయం, ఇన్కమ్ ఆపర్చునిటీకే వచ్చింది. మీ ఫ్రెండ్స్ అందరు కూడా మిమ్మల్ని మంచి డబ్బులు వస్తాయి, మంచి డబ్బులు వస్తాయి, విను, ఒక్క గంట విను అని చెప్పి మిమ్మల్ని బహుశా మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఉండొచ్చు. అది మాత్రం నిజమే, ఎందుకంటే ఇందులో కావలసినంత డబ్బులు ఉన్నాయి, బంగారం కూడా ఉంది. ఎంత డబ్బులు ఉన్నాయి అంటే మీరు ఊహించినంత. ఎంతో చెప్తాను చూడండి. మన కంపెనీ మీకు 3 అవకాశాలు ఇస్తుంది. ఓవరాల్ గా నేను చెప్పిన బిజినెస్ ప్లాన్ అంతట్లో కూడా ఒక 3 అవకాశాలు ఇస్తుంది. మొదటిది ఏంటంటే, మీకు ఇందాక చూపించిన 4 రకాల ప్రోడక్ట్లు ఏదైతే ఉన్నాయో 2,55,960 రూపాయలు ఒక సిస్టమ్ ప్రకారం పనిచేయగలిగితే ఉచితంగా తీసుకోవచ్చు. నంబర్ 1. రెండోది, మీరు ఇందులో వీక్లీ ఇన్కమ్ అన్నాం కాబట్టి నెలకు 4 సార్లు ఇస్తారు. ప్రతి శుక్రవారం నుంచి సోమవారంలో మీ అకౌంట్ లో డబ్బులు వస్తాయి. మినిమం 400 నుంచి 40,000 వరకు, ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళకి 10,20,000 వరకు ఇస్తానంట. ఓకే, అంటే ఒకేసారి ఇంత డబ్బులు రావు, కానీ ఒక్కొక్క స్టెప్ 4 స్టెప్స్ లో ఒక్కసారి ఫస్ట్ స్టెప్ లో మీకు 40,000 వస్తుంది, దాంతో పాటు 80,000 వస్తుంది, దాంతో పాటు 1,50,000 వస్తుంది, దాంతో పాటు 7,50,000, నా మొత్తం కలిపితే 10,20,000 ఒక వారానికి సంపాదించుకునే అవకాశం. చాలా మంది అనుకుంటారు, నేను ఇప్పుడు నెలంతా కష్టపడితే 15,000 రావట్లేదు, లక్షల గురించి మాట్లాడుతున్నారు, ఇది నిజమా అనేది చాలా మందికి డౌట్ రావచ్చు. మీ డౌట్ సహజమే. బట్ ఇక్కడ అనేది మన కంపెనీ, ఇట్ ఈజ్ ఏ టైం కాంపౌండింగ్ సిద్ధాంతం ప్రకారం పనిచేస్తుంది. కాబట్టి మీలాంటి వ్యక్తులు మీ కింద కొన్ని వందల మంది మీ టీం వర్క్ ద్వారా పనిచేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సాధారణమైన వ్యక్తి కూడా కోటీశ్వరుడయ్యే అవకాశం ఒక్క శ్రీకరాయిలో మాత్రమే ఉంది. ఎందుకంటే మీరు కావాలంటే చూసుకోండి, మీ చుట్టుపక్కల ఉన్న ఒక 100 మంది కోటీశ్వరుల పేరు రాయండి, లేదనుకుంటే 10 మంది కోటీశ్వరుల పేరు రాయండి. ఏంటి ప్రాబ్లం, వాళ్ళు ఎందుకు కోటీశ్వరులు అవుతున్నారు, మనం ఎందుకు కోటీశ్వరులు అవ్వట్లేదు అని మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. వాళ్ళ తాలూకా కోటీశ్వరులు అయిన విధానాన్ని మీరు ఒకసారి పరిశీలనగా ఒక 2 రోజులు చూడండి. నిజంగా వాళ్ళు చేసేది ఏంటంటే, వాళ్ళ తరపున కొన్ని వందల మంది పని చేస్తూ ఉంటారు. వాళ్ళు పని చేసే వాళ్ళని వీళ్ళకి గైడెన్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళని పని నేర్పించి వాళ్ళకి పని ఎలా చేయాలో నేర్పిస్తారు. దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. అందుకని నేను చెప్తున్న బిజినెస్ లో మీరు కూడా వారానికి 40,000 తీసుకోవడం అసాధ్యం కాదు, సాధ్యమే. కాకుండా ఇప్పుడు దాకా మీరేం చేశారంటే, మీ సొంత శక్తి మీద ఆధారపడ్డారు, మీ 8 గంటల శక్తి మీదే ఆధారపడ్డారు. నేను ఉద్యోగం చేస్తున్నాను అని దాన్ని ఏమంటామో ఒక లిమిటెడ్ ఇన్కమ్ సోర్స్ లో ఉన్నారు. ఇప్పుడు మన కంపెనీ ఏమంటుందంటే, యు ఆర్ నాట్ ఏ సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. కావాల్సినంత టీంని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, మీరు ఎంత ఇన్కమ్ కావాలంటే అంత సంపాదించుకోవచ్చు. యు ఆర్ ద మోస్ట్ వాల్యుబుల్ పర్సన్ ఇన్ దిస్ బిజినెస్ అని చెప్తుంది. సో కాంప్రమైజ్డ్ లైఫ్ వద్దు, మీరు సక్సెస్ఫుల్ లైఫ్ లోకి రండి. సో పూర్ పీపుల్ నుంచి రిచ్ పీపుల్ గా కన్వర్ట్ అయ్యే అవకాశం. మీరు 15,000 రూపాయలు, మీరు 15,000 20,000 రూపాయల తోటి కాంప్రమైజ్డ్ లైఫ్ ఎందుకు రన్ చేయాలి? సో వై నాట్? ఇప్పుడు దాకా మీకు తెలియలేదు కాబట్టి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కాంప్రమైజ్డ్ లైఫ్ లో ఉన్నారు. మీరు ఒక్కళ్ళు మాత్రమే స్పెషలైజ్డ్ పర్సన్. శ్రీకరాయిల్లో ఎవరైతే తెలుసుకుంటారో
వాళ్ళందరికీ కూడా ఎస్టాబ్లిష్డ్ ఎక్స్టెండెడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ కరోర్పతి, షార్ట్ టర్మ్ లో కరోర్పతి ఒకే ఒక్క అవకాశం శ్రీకరాయిల్ మాత్రమే. దిస్ ఈజ్ ద కంపెనీ ఇస్తున్న మీకు రెండో అవకాశం. చాలా మందికి డౌట్ రావచ్చు కాబట్టి నేను క్లారిటీ ఇచ్చి, నేను గత 30 సంవత్సరాల నుంచి నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా ఉన్నాను, నాకు 25,000కి మించి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా రాలేదు అనుకునే వాళ్ళు ఆ డౌట్ క్లారిఫై చేయడం కోసమే నేను ఎంత క్లారిటీ ఇచ్చాను. రైట్. మూడోది అసలు విషయం, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈ మాట ఎవరైనా చెప్పగలరా? ఈ రోజునున్న సొసైటీలో ఎలా పోతే ఏమి నాకెందుకు, నేను బాగుండాలి అనుకుంటున్నారు. బట్ మన కంపెనీ అయితే అది కాదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో 100% ప్రతి ఒక్కరు కూడా సొసైటీ బాగుంటేనే ఆ సొసైటీలో మనకు వాల్యూ ఉంటుంది, సో మనకి గుర్తింపు ఉంటుంది. అందుకని సొసైటీలో 100% మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇస్తానని చెప్తుంది అనమాట. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ శ్రీకరాయల్ జ్యువెలరీ. ఈ 3 విషయాలు మీరు నిజంగా మనసు పెట్టి అర్థం చేసుకుంటే, మీరు జీవితంలో మీరు ఏదైతే కోరుకున్నారో అన్ని కూడా మీ చేతిలో ఉన్నట్టే. రైట్. లెట్ us గో ఇన్సైడ్. ఈ 3 పాయింట్ల మీద మనం ఒక 10 నిమిషాలు మీకు ఆ క్లారిటీ ఇస్తాను. వారానికి 40,000 ఎలా సంపాదించుకోవచ్చు, సో బంగారం ఎలా, వస్తువులు మనకి ఎలా ఉచితంగా వస్తాయి, మనం ఎలా ఇతరులకి హెల్ప్ చేయగలము. చాలా సంవత్సరాల నుంచి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నేను నా ఫ్యామిలీ బ్రతకడానికి కష్టంగా ఉంది. నేను ఇంకా 10 మందికి ఎలా హెల్ప్ చేయగలను అంటే, దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ శ్రీకరాయల్. మీరు ఈ బిజినెస్ లోకి జస్ట్ 2,200తో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో, మీరు కొన్ని వందల మంది జీవితాలను మార్చే ఒక అద్భుతమైన అవకాశమే శ్రీకరాయల్ జ్యువెలరీ. సో ఇందులో టెక్నికల్ డీటెయిల్స్ కానీ, మీకు క్యాలిక్యులేషన్స్ కానీ ఏది పెద్ద పట్టింపు కాదు. మీకు 40,000 వారానికి 40 వచ్చిన దాకా కంపెనీ మీకు 100% సపోర్ట్ చేస్తుంది. టీమ్ ఆఫ్ పీపుల్ 100% మీ అప్లైన్ సపోర్ట్ సిస్టమ్ అద్భుతంగా ఉంది, ట్రైనింగ్ సిస్టమ్స్ అద్భుతంగా ఉంది. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్లోకి తీసుకెళ్ళబోతుంది. దిస్ ఇస్ ద గ్రేట్ ఆపర్చునిటీ. ఎస్, ఇక్కడ ఈ బిజినెస్ లో మీరు ఇందాక అనుకున్న 40,000 రూపాయలు, 80,000 రూపాయలు, 1,50,000 రూపాయలు, 7,50,000 రూపాయలు తీసుకోవాలి అంటే అది ఏ విధంగా మనం తీసుకోగలము? అసలైన క్వశ్చన్ ఇదే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఒక్క ప్రశ్నకు ఆన్సర్ వస్తే మనం రైట్. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్పి నేను లోపలికి వెళ్తాను. మీరు బ్యాంకులో మీ చేతిలో ఒక 10 లక్షల రూపాయలు చెక్ ఉంది, దాన్ని క్యాష్ చేసుకోవాలి. ఎలా చేసుకుంటారు? మీకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటేనే కదా. పలానా అకౌంట్, పలానా నంబరు, పలానా పేరు, కాబట్టి బ్యాంక్ చెక్ తీసుకెళ్ళి ఆ డిపాజిట్ చేస్తే అది క్యాష్ అయిన తర్వాత మీ అకౌంట్ అప్డేట్ అయితే మీరు విత్డ్రా చేసుకోగలుగుతారు. అంటే బ్యాంక్ వాళ్ళకి మీకు తెలియాలి, మీరు బ్యాంక్ వాళ్ళకి తెలియాలి, అప్పుడు మాత్రమే మీకు అకౌంట్ ఇస్తారు. ఇక్కడ కూడా అంతే, మన కంపెనీ కూడా మీకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. కాబట్టి కంపెనీ ఏమంటుందంటే, యు బీ ఏ కస్టమర్. మా దగ్గర ఒక కస్టమర్ గా మీరు ఎంట్రీ అవ్వండి, మీకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇస్తాను, గోల్డ్ కూడా సంపాదించుకునే అవకాశం ఇస్తానంట. ఓకే, కస్టమర్ గా ఎంట్రీ అవ్వాలంటే ఏం చేయాలి మరి? మనం పిల్లోడిని మన స్కూల్లో జాయిన్ చేస్తే మనం ఒక పేరెంట్ గా వెళ్తాం, యాజ్ ఏ పేరెంట్ గా వెళ్తాం. లేదు ఒక హోటల్కి వెళ్ళామంటే ఒక కస్టమర్ గా ఒక టిఫిన్ చేస్తాం. లేదు గోల్డ్ షాప్ కి వెళ్ళామంటే యాజ్ ఏ కస్టమర్ గా పలానా వస్తువు కావాలని అడుగుతాం. ఇక్కడ కూడా అంతే, మన కంపెనీలో కూడా బిఏ కస్టమర్ అంటాం. కస్టమర్ అంటే ఏదో ఒకటి పర్చేస్ చేయాలి కదా. ఎస్, యూ కెన్ పర్చేజ్ ద అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్. అందులో మనకి 1,97 నెక్లెస్ అంటే ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి అది కొంచెం ఇబ్బందికరమే. 35,000 చేతి ఉంగరం, గోల్డ్ అండ్ ఉంగరం అంటే అది కూడా కొంచెం ఇబ్బందికరమే. 15,000 చెవిదిద్దులు కూడా కొంచెం ఇబ్బందికరమే. సో ఉన్న వాటిలో లీస్ట్ ఫస్ట్ ప్రోడక్ట్ 8,220 రూపాయలు ముక్కు పుట్టక, అది మనం యాజ్ ఏ కస్టమర్ గా మనం పర్చేజ్ చేద్దాం అనుకున్నాం. ఓకే ఫైన్. బట్ మళ్ళీ ఇంకొక చిన్న లాజిక్, ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒకేసారి పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు ఒక అద్భుతమైన అవకాశం కూడా ఇస్తుంది. ఓకే, ఇఫ్ యు ఆర్ క్యాపబుల్, యూ కెన్ పర్చేజ్ 8,200 ముక్కు పుడకను ఒకేసారి మీరు పర్చేజ్ చేయొచ్చు. లేదనుకుంటే ఒకవేళ మళ్ళీ ఒక అద్భుతమైన అవకాశం ఇస్తుంది, మనందరిని కూడా కోటీశ్వరులు చేసే ఒక అద్భుతమైన అవకాశం. దాన్నే రెఫరల్ సిస్టమ్, లేదనుకుంటే ఇన్స్టాల్మెంట్ సిస్టమ్. మీరు ఏ పద్ధతి కావాలంటే ఆ పద్ధతి మీరు ఎంచుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2,200 కట్టామనుకుంటే నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మనం కట్టాల్సి వస్తుంది. బట్ ఆ డబ్బులు కూడా మన దగ్గర లేవు అనుకోండి, అప్పుడు రెఫరల్ సిస్టమ్ కి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫైన్. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం
మన ఇంటి పక్కన మన ఫ్యామిలీల మెంబర్లో ఒక ఆడ మనిషికి ఒక 50,000 రూపాయలు చైన్ కావాలనిపించింది. 15,000 భర్త సంపాదన, 15,000 నెలకు మాత్రమే. ఉదాహరణ చెప్తున్నాను. 15,000 మాత్రమే. కానీ చైన్ కావాలి, చైన్ కావాలి, చైన్ కావాలి. తపన. సో ఎలాగైనా కొనుక్కోవాలి. బట్ ఉన్న ఆదాయము లిమిటెడ్ ఇన్కమ్, కానీ చైన్ కావాలనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే చిన్నది కొంచెం ఖర్చులు తగ్గించుకొని ఒక 5,000 రూపాయలు ఒక ఇన్స్టాల్మెంట్లో, నెలకు 10 ఇన్స్టాల్మెంట్లో బంగారం షాప్కి వెళ్ళి 10 ఇన్స్టాల్మెంట్లు నెల నెల పే చేసి 11వ నెలలో ఆ చైన్ తీసుకొచ్చుకుంటారు. దిస్ ఈజ్ ఏ అందరికీ అర్థమైన భాష నేను చెప్పింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకేసారి పే చేయలేనప్పుడు ఇన్స్టాల్మెంట్ సిస్టంలో ఐటమ్ కొనుక్కుంటుంటారు. ఇక్కడ ఏంటి మనం గమనించాల్సింది, ఫస్ట్ వీక్ ప్రతి నెల ఫస్ట్ నెల కట్టేమో 5,000, సెకండ్ నెల కట్టేమో ఐటమ్ ఇస్తారా? ఇవ్వరు. అంటే 10 నెలలు ప్రతి నెల 5,000 కడితే మాత్రమే ఐటమ్ ఇస్తున్నారు. సో ఒకేసారి కట్టలేని వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన సిస్టము. దీన్నే స్కీమ్ అని కూడా అంటారు బంగారం షాపుల వాళ్ళు. సో అక్కడ ఏంటి అర్థం అవుతుందంటే ఒకేసారి కట్టలేకపోతే మనం ఇలాంటి సిస్టమ్ను కూడా ఫాలో అవ్వచ్చు. సో శ్రీకరాయల్ జ్యువెలరీలో కూడా మొట్టమొదటి ప్రోడక్ట్ 8,220 రూపాయలు ముక్కు పుడకని ఒకేసారి కొనుక్కోగలిగితే బెస్ట్. లేదనుకుంటే ఇన్స్టాల్మెంట్ సిస్టంలో మీరు 2,200 రూపాయలు ప్రతి నెల కట్టుకోవచ్చు. బట్ ఫస్ట్ ఒకవేళ మీరు ప్రతి నెల కట్టడానికి మీకు అవకాశం లేదనుకుంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 2,200 కట్టండి. మిగిలిన దాన్ని రెఫరల్ సిస్టమ్ ద్వారా కూడా మీరు పే చేయొచ్చు అని చెబుతుంది. ఎస్, దిస్ ఈస్ ద బెస్ట్ ఈక్వేషన్. సో ఇది మనం అందరం కూడా ఎదురు చూస్తున్న అవకాశం. అంటే ప్రతి నెల జేబులో నుంచి కట్టకుండా, భర్త సంపాదనలో నుంచి కట్టకుండా ముక్కు పుడకని ఉచితంగా పొందొచ్చు, చెవుదుద్దులు పొందొచ్చు, సో రింగ్ పొందొచ్చు, నెక్లెస్ కూడా పొందొచ్చు. ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. దాంతో పాటు డబ్బులు కూడా ఇస్తానంటుంది. దిస్ ఇస్ ద ఆపర్చునిటీ. ఫైన్, ఇది మంచి పద్ధతి అనిపించింది. మనం ఈ సిస్టమ్ ను మనం ఒకసారి స్టడీ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ముక్కు పుడక కాస్ట్ 8,220. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ యాజ్ ఏ కస్టమర్ గా ఎంట్రీ అయినందుకు మనం 2,200 కట్టాము. సో రిమైనింగ్ 6,000 రూపాయలు పే చేస్తే మాత్రమే ఐటమ్ వస్తుంది. బట్ ఐటమ్ కూడా ఆ 6,000 రూపాయలు మనం చేతితో పే చేయకుండా రెఫరల్ సిస్టమ్ ద్వారా పే చేసే ఒక అవకాశం ఇచ్చింది మన కంపెనీ. ఎస్, ఏంటి రెఫరల్ సిస్టమ్ అంటే మీకు అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఎవరు చెప్తున్నారు? ధోని, క్రికెటర్ ధోని కానీ, సచిన్ టెండూల్కర్ కానీ, వీళ్ళందరూ చెప్తున్నారు. వాస్తవంగా వాళ్ళు క్రికెటర్స్ అయినప్పటికీ కూడా బూస్ట్ ని ప్రమోట్ చేస్తున్నారు. బూస్ట్ ని ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుందంటే బూస్ట్ ని, నేను బూస్ట్ తాగాను, మీరు కూడా ఆరోగ్యంగా ఉంటారు, బూస్ట్ తాగండి అని చెప్పినందుకు గాను వాళ్ళ కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ లాగా ఇస్తుంది. సో ఇందులో నుంచి మనం ఏం గ్రహించాలి అంటే ఆ కంపెనీకి వాళ్ళ గురించి వాళ్ళు క్రికెటర్స్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. సో మన కంపెనీ కూడా ఏమంటుందంటే నేను పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ద్వారా కూడా నేను అడ్వర్టైజ్మెంట్ చేయించను. సాధారణమైన గృహిణి అయినా సరే ఎవరైతే ఈ బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అవుతారో 2,200తో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళే నాకు కస్టమర్లు. వాళ్ళు కస్టమరే దేవుడు కాబట్టి నేను వచ్చిన ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది మీరే చేయండి, మౌత్ పబ్లిసిటీ ద్వారా ఆ కమిషన్ అనేది మీకే ఇస్తాను, వేరే వాళ్ళకి ఇవ్వను అని చెప్తాను. దిస్ ఇస్ ద రెఫరల్ సిస్టమ్. రెఫరల్ సిస్టమ్ అనే దానికి మీకు ఉదాహరణ. ఇంకా నిజం చెప్పాలంటే ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా చాలా కంపెనీలకి మనం రెఫర్ చేస్తున్నాము. ఎవరైనా ఒక స్త్రీ మంచి పట్టు చీర, ఒక 20,000 రూపాయలు పట్టు చీర కొనుక్కొచ్చుకుందంటే చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరు కూడా అడిగినా చూపిస్తుంది, అడగపోయినా చూపిస్తుంది. సో వాళ్ళకు కూడా ఈ చీర నచ్చింది, వెళ్ళి ఆ షాప్ లో కొనుక్కొచ్చుకున్నారు. బట్ ఏమి కమిషన్ ఇవ్వరు. బట్ మనం అడ్వర్టైజ్మెంట్ చేసామా లేదా? ఎస్, మనం చేసాం. కాబట్టి దిస్ ఇస్ ద అంటే రెఫరల్ సిస్టమ్ అంటే ఇంతే. మనకు తెలిసిన విషయాన్ని 10 మందికి చెప్తే అదే రెఫరల్ సిస్టమ్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. కాబట్టి మన సిస్టంలో రెఫరల్ సిస్టమ్ ఎవరికైతే అర్థమైతే వాళ్ళందరూ కూడా కోటీశ్వర్లే. ఏంటి రెఫరల్ సిస్టమ్ అంటే మన నోటి మాటే పెట్టుబడి, మనం తెలిసిన వాళ్ళకి చెప్పడమే ఈ బిజినెస్ లోను గొప్పతనం. అంటే డబ్బులు పెట్టుబడి పెట్టాలంటే జస్ట్ మీరు 2,200తో ఒక ఐటమ్ ఆర్డర్ బుక్ చేసుకున్నారు. సో ఇద్దరికి, మనకు తెలిసిన వాళ్ళకి ఇద్దరికో ముగ్గురికో, తెలిసిన వాళ్ళకి నలుగురికో, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పరిచయం చేస్తాం కంపెనీ గురించి. అయితే ఎంతమందికి పరిచయం చేయాలి అంటే మన కంపెనీ ఒక 10 మంది వరకు అవకాశం ఇస్తుంది. బట్ ఒకేసారి 10 మందిని పరిచయం చేస్తే
బహుశా మీరు వాళ్ళందరితో రోజు మాట్లాడలేరు కదా, వాళ్ళ ద్వారా టీం ఎక్కువ వస్తారు కాబట్టి మీకు మాట్లాడే అవకాశం తక్కువ ఉంటది కాబట్టి కనీసం ఫస్ట్ లో ఎస్ యువర్ రైట్, యువర్ కరెక్ట్. మీరు ముగ్గురు అంటే నాకు చాలా తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళపు కాదు కానీ ఉన్న వాళ్ళల్లో ఒక మంచి ఆలోచన, డబ్బులు కావాలన్న తపన, కోరిక తీరిక ఓపిక ఉన్న ఒక ముగ్గురు వ్యక్తులకి ఈ బిజినెస్ ని ఇన్వాల్వ్ చేయండి. డెఫినెట్ గా వాళ్ళ ద్వారా కొంతమంది వ్యక్తులు వస్తారు, టీం పెరుగుతుంది, మీకు ఇన్కమ్ ఇస్తానని చెప్తుంది. సో ఇంత సింపుల్ అనుకుంటే ఎస్, ఇంత సింపులే, యు ఆర్ రైట్. ఇక్కడ మనకి ఈ బిజినెస్ మోడల్ మీకు చూపించాను. యు అనే వ్యక్తి ఈ బిజినెస్ లో స్పాన్సర్ అయిన తర్వాత ఒక ముగ్గురికి రికమెండ్ చేశారు, వాళ్ళు ముగ్గురు ఇంకొక వ్యక్తులు ముగ్గురికి రికమెండ్ చేశారు, వాళ్ళు ఒక ద్వారా ఇంకో ముగ్గురికి రికమెండ్ చేశారు. దిస్ ఈస్ ద బిజినెస్ మోడల్. సో చూసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంది, సింపుల్ గా ఉంది, ప్రతి ఒక్కరు ఆచరించదగ్గర అనుకూలమైన సిస్టమ్. ఎస్, దిస్ ఈస్ ద రైట్. అయితే ప్రాక్టికల్ గా మనము ఎలా చేయాలనే దాని మీద ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. అయితే మీరు ఒక్కళ్ళే చేయాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ ఎ టీమ్. టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్. అంటే ఎందుకు చెప్తానంటే ఒక గడ్డి పరక మీరు ఈజీగా తంపొచ్చు, ఈజీగా కట్ చేయొచ్చు కూడా, గడ్డి పరకే కదా అనుకుంటాం. అదే రెండు మూడు కలిపి ఒక చిన్న ఒక కలిపి చూడండి, గడ్డి పరకే కదా అనుకుంటే మీకు మళ్ళీ చేతులు నొప్పి పడితే తప్పితే అంత ఈజీగా కట్ అవుతుంది, కొంచెం శ్రమ చేస్తే రావచ్చేమో. అదే ఒక 20 గడ్డి పరకలను కలిపి ఒక చిన్న తాడు లాగా పేనండి, మీకు కష్టం అది. బట్ ఇక్కడ కూడా అంతే, ఇందాక మీకు చెప్పిన ఉదాహరణలో కూడా కోటీశ్వర్లు అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఒక్కళ్ళే పని చేయరు, కొన్ని వందల మంది చేత పని చేయిస్తూ ఉంటారు, వాళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు. కొంతమందికి పని నేర్పించారు, వాళ్ళు కూడా కోటీశ్వర్లు అవుతున్నారు. ఈ బిజినెస్ లో మనం కూడా వీఆర్ నాట్ ఎలోన్, వీఆర్ ఏ టీమ్ వర్క్ పీపుల్, టుగెదర్ ఎవరోన్ అచీవ్స్. చూడండి మీరు స్క్రీన్ లో కనబడుతుందా, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మంచి ఇన్కమ్ లోకి వస్తున్నారు. సో వీ కెన్ డూ ఇట్ యాజ్ ఎ పార్ట్ టైం ఆర్ ఫుల్ టైం. సో ఇక్కడ మనం అసలైన విషయంలోకి వచ్చాము, జస్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. సో ఈ బిజినెస్ లో మన చేతిలోకి మన జేబులోకి డబ్బులు ఎలా వస్తాయి, ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఒక ఇంట్రడక్టరీ పార్ట్ అనుకోండి. కంపెనీ ప్రొఫైల్ చెప్పాను, కంపెనీ ప్రొడక్ట్స్ చెప్పాను, ఎంట్రీ ఎలా అవ్వాలో చెప్పాను, సో ఏం ప్రొడక్ట్స్ ఉంటాయో కూడా చెప్పాను. ఇప్పుడు అల్టిమేట్ గా మనకు జేబులోకి డబ్బులు ఎలా వస్తాయి అనే దాని మీద, రిఫరల్ సిస్టమ్ ను ఉపయోగించుకొని మనం ఎలా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనే దాని మీద, ఎలా బంగారం సంపాదించుకునే దాని మీద లాస్ట్ అండ్ ఫైనల్ ఫినిషింగ్ టచ్ అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఇందాక చెప్పినట్టు 4 ప్రోడక్ట్లు ఉన్నాయి. ఫస్ట్ ప్రోడక్ట్ 8,200 ముక్కు పుడక, 15,040 రూపాయలు చెవిదుద్దులు, 35,100 రీగు, సో ఈ 4 ప్రోడక్ట్లో ఫస్ట్ మనకి ఒక దానిలో మాత్రమే పని చేస్తాము, 4 రకాల ఆదాయాలు ఇస్తానంటుంది. ఒక దానిలో మాత్రమే పని చేస్తాము, 4 రకాల ఆదాయాలు ఇస్తానంటుంది. సో ఫస్ట్ దాని ప్రోడక్ట్ 8,200తో మనం ఎంట్రీ అయిన ప్రోడక్ట్ లో వచ్చే మనకున్న డిజిగ్నేషన్ మనం ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి మనకి సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు. రెండో ప్రోడక్ట్ లోకి మనం ప్రమోషన్ తీసుకొని వచ్చినప్పుడు మనల్ని గోల్డెన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు. మీరు సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లో 8,200తో ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు వారానికి 40,000 తీసుకుని ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ప్రమోషన్ తీసుకొని సెకండ్ ప్రోడక్ట్ లోకి మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు 80,000 తీసుకునే అవకాశం ఉంది, దాన్ని గోల్డెన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు. థర్డ్ ప్రోడక్ట్ లోకి మీకు ప్రమోషన్ తీసుకుని ఎంట్రీ అయినప్పుడు మిమ్మల్ని డిజైర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు, 1,50,000 వారానికి తీసుకోవచ్చు. సో 4వ ప్రోడక్ట్ మీకు ప్రమోషన్ తీసుకొని వెళ్ళినప్పుడు మిమ్మల్ని డ్రీమ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు, 7,50,000 వారానికి. 4 కలిపితే 10,20,000. అంటే ఒక్కసారి మాత్రమే సిల్వర్ లో మాత్రమే పనిచేస్తాము, మిగిలిన 4 కూడా ఆటోమేటిక్ ప్రమోషన్స్. నేను చెప్పే విషయం కూడా సిల్వర్ లో మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగిలిన మీకు వద్దన్నా కానీ ఆటోమేటిక్ గా ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. సో అయితే ఏంటి చేయాలి ఇక్కడ అంటే, మినిమం ముగ్గురిని ఇన్వాల్వ్ చేయాలనుకున్నాం కదా, కాబట్టి 2,200తో మీరు ఇన్వాల్వ్ అయ్యారు. ఒక ముగ్గురు వ్యక్తుల్ని మీకు మంచి బెస్ట్ డబ్బులు కావాలన్న ఆశ, కోరిక, తీరిక, ఓపిక, పట్టుదల ఉన్న వాళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేసుకున్నారు. ఫస్ట్ వచ్చిన ఇద్దరి ద్వారా మీకు ఒక ఏబి ఒక పేరు అవుతుంది, సి ఒకదానికో మీరు డైరెక్ట్ రెఫరల్ సికి ఒక 500 ఇస్తారు, ఏబికి కలిపి ఒక 500 ఇస్తారు, సి నుంచి జే వరకు 500 ఇస్తారు ఈచ్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది డైరెక్ట్ రెఫరల్ అంటాము. మనం ఎవరైతే డైరెక్ట్ గా వ్యక్తులను కంపెనీకి పరిచయం చేస్తున్నామో వాళ్ళని డైరెక్ట్ రెఫరల్ అంటాము. ఏబి అనేది మీకు డైరెక్ట్ రెఫరల్ కాబట్టి 500 ఇచ్చారు, సి అనే వ్యక్తి డైరెక్ట్ కాబట్టి 500 ఇచ్చారు. బట్ ఏ ద్వారా కొంతమంది వచ్చినా, బి ద్వారా కొంతమంది వచ్చినా, సి ద్వారా కొంతమంది వచ్చినా వాళ్ళని సెకండ్ లెవెల్ ఆఫ్ జనరేషన్ అంటాం కాబట్టి వాళ్ళ ద్వారా ఒక జతకి 400 రూపాయలు ఇస్తారు.
జతకి 400 రూపాయలు, వారానికి 100 జతలు, వారానికి 40,000. సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా మనం ఉన్నాం కాబట్టి నేను మీకు ముందే చెప్పాను, మనం 4 రకాల ప్రోడక్ట్లు ఉన్నాయి, 4 రకాల ప్రమోషన్స్ ఉన్నాయి, 4 రకాల ఆదాయాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం సేల్స్ ఎగ్జిక్యూటివ్ లో ఉన్నాము. 8,220 రూపాయలు ముక్కుపొడకు ఏదైతే మనం 2,200 రూపాయలతో ఆర్డర్ చేసామో మనల్ని సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఇక్కడ 40,000 రూపాయలు ఇన్కమ్ తీసుకునే ఒక అవకాశం. బట్ ముగ్గురు రికమెండ్ చేశాం, గా మనకు అవకాశం అర్థమైంది బిజినెస్. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక ముగ్గురిని రికమెండ్ చేశాము, వాళ్ళ ముగ్గురు ద్వారా ఇంకొక ముగ్గురు వచ్చేలాగా మనం హెల్ప్ చేస్తాము. అయితే ఆ ప్రొసీజర్ చాలా చాలా సింపుల్. ఎలా చేయాలనే దాని మీద మీకు కొంచెం వివరణ ఇస్తాను. సో బట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. ఇక్కడ మీరు ఇవన్నీ కూడా టేబుల్ క్యాలిక్యులేషన్ ఇట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. మీకు అర్థమైంది, చాలా సింపుల్. మీరు ఒక ముగ్గురు వ్యక్తులను రికమెండ్ చేస్తున్నారు, వాళ్ళు ఇంకొక ముగ్గురు వ్యక్తులకు రికమెండ్ చేస్తున్నారు, వాళ్ళు ఒక ముగ్గురు వ్యక్తులకు రికమెండ్ చేస్తారు. ఈ 3 మాటలు గుర్తుపెట్టు, మీకు ఇదంతా కూడా ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఒక్కొక్క వ్యక్తి నేర్చుకోవాలి, నేర్పించాలి. ఇది అసలైన సిద్ధాంతం. మన శ్రీకరాల్లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్. ముందు మనం కంపెనీ మీద మనం నమ్మాలి, మనం ఆచరించాలి, మనం ఇంప్లిమెంట్ చేయాలి, మన పక్క వాళ్ళకి నేర్పించాలి. సో మనం నమ్మకుండా, కంపెనీని నమ్మకుండా, మన అప్లైని నమ్మకుండా మీరు ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎక్కడో దగ్గర చిన్న లూప్ హోల్ ఉంటుంది. అది మనం చెప్పే దాని మీద మన కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతుంది. కాబట్టి కంపెనీ ప్రొఫైల్ గురించి మీకు పూర్తి అవగాహన కలగాలి, కంపెనీ మీద ప్రోడక్ట్ మీద అవగాహన కలగాలి, కంపెనీ కమిషన్ స్ట్రక్చర్ మీద మీకు అవగాహన ఉండాలి, ఇన్సెంటివ్ సిస్టమ్ మీద అవగాహన ఉండాలి. మనం ఒక దగ్గరే పనిచేస్తామని 4 రకాల ఆదాయాలు పొందుకునే ఒక అద్భుతమైన అవకాశం ఉంది, వీక్లీ ఇన్కమ్ ఆపర్చునిటీ. ఎస్, ఇక్కడ మనం యాజ్ ఏ ఒక మెంబర్ గా 2,200తో అడ్మిట్ అయినప్పుడు సో కంపెనీ ఏమంటుందంటే ఒక వారం రోజుల పాటు మీరు బాగా కంపెనీ స్టడీ చేయండి, కంపెనీ నేర్చుకోండి, కంపెనీ మీద ఉన్న మీ పూర్తి డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోండి. మీ అప్లైన్ తో కూర్చోండి, టాప్ సీనియర్స్ తో కూర్చోండి, మీకు ఏ డౌట్లు ఉన్నాయో 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోండి. జూమ్ మీటింగ్లు అటెండ్ అవ్వండి, ఓపెన్ మీటింగ్ అటెండ్ అవ్వండి, గ్రూప్ మీటింగ్ అటెండ్ అవ్వండి, మీకు అన్ని విషయాలు డౌట్ క్లారిఫై చేసుకోండి. దిస్ ఈస్ ద ఓన్లీ ఫండమెంటల్. తప్పనిసరిగా ఆచరించి తేలాల్సిన ఒకే ఒక మాట, కంపెనీ మీద మీకు పూర్తి అవగాహన ఉండాలి. దట్ ఈస్ ద ఫండమెంటల్. మీరు ఎప్పుడైతే అవగాహన కల్పించుకుంటారో మీ డౌన్ లైన్ మెంబర్ కూడా ఇదే విషయాన్ని నేర్పిస్తారు. కాబట్టి మీరు ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు, వారం రోజుల పాటు నేర్చుకున్నారు, నెక్స్ట్ వీక్ లో మీ ద్వారా ఇంకొక వ్యక్తికి రికమెండ్ చేశారు. అలాగే వారానికి ఒక వ్యక్తి చొప్పున మాత్రమే రికమెండ్ చేయండి. ఒక 3 వారాల పాటు రికమెండ్ చేయండి. 4వ వారం మీరు కొత్త వ్యక్తిని ఎవరిని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉండదు. 3 వారాలు చాలు. 4వ వారంలో నుంచి మీ వర్క్ ఏంటి? ఓన్లీ సిస్టమ్ ని మీ ద్వారా వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ఈ సిస్టమ్ ని ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా, వాళ్ళు పాటిస్తున్నారా లేదా, వాళ్ళకి ట్రైనింగ్ ప్రోడక్ట్ మీద నాలెడ్జ్ వచ్చిందా లేదా, బిజినెస్ మీద అవగాహన వచ్చిందా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు కోఆర్డినేషన్ ఎక్స్పర్టైజేషన్ అవుతారు. కాబట్టి మీకు మంచి ఇన్కమ్ లోకి ఇన్వాల్వ్ అవుతారు. సో ఇది బేసిక్ మోడల్. నేను ఇందాక చెప్పాను మీకు, మీరు ఈ బిజినెస్ లో 2,200తో ఇన్వాల్వ్ అవుతున్నారు, ఒక ముగ్గురు వ్యక్తులకి రికమెండ్ చేస్తున్నారు, వాళ్ళు ముగ్గురు కూడా ఇంకొక ముగ్గురికి రికమెండ్ చేసేలాగే హెల్ప్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఓన్లీ ఏ ఫండమెంటల్. ఓకే, ఇప్పుడు దాన్ని మనం ప్రాక్టికల్ గా ఎలా చేస్తే బాగుంటది, ఏ విధంగా చేస్తే బాగుంటది అనే దాని మీద మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇందాక థియరీ చెప్పాను, ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద మీకు వివరణ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, యూ అంటే మీరు ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయిన తర్వాత 2,200తో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఫస్ట్ వీక్ లో మీరు ఒక వ్యక్తిని రిఫర్ చేశారు, ఏ అనే వ్యక్తిని. సో ఏ అనే వ్యక్తి మీరు ఉన్నారు కాబట్టి నెక్స్ట్ వీక్ లో మీరు రెండో వ్యక్తిని రిఫర్ చేశారు, బి అనే వ్యక్తిని. మీ ద్వారా వచ్చిన ఏ కూడా ఒక వారం అయింది కాబట్టి ఆయన కూడా ఇంకొక వ్యక్తిని A1 అనే వ్యక్తిని రిఫర్ చేశారు. ఇక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటి, ప్రతి వారానికి ఒక వ్యక్తిని మాత్రమే రిఫర్ చేస్తున్నాము. ఒక వ్యక్తి ముగ్గురికి మించి ఎక్స్ టీమ్ మెంబర్లు అందరి మధ్యలో మీకు ఒక గోల్డ్ ప్లేటెడ్ రిస్ట్ వాచ్ మీకు బహుమతిగా ఇస్తారు. ఇది ప్రతి ఒక్కరు కోరుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే డబ్బులు ఉండొచ్చేమో కానీ గుర్తింపు కూడా కావాలి 10 మందిలో. మనకంటూ ఒక క్లారిటీ ఉండాలి, గుర్తింపు ఉండాలి. ఎస్, మీలాగా ఒక 8 మంది ఫీల్డ్ ఆఫీసర్ మీరు చేయగలిగితే మిమ్మల్ని ఆర్గనైజర్ అంటారు, 10,500 క్యాష్ ఇస్తారు. మీలాగా ఆరుగురు ఆర్గనైజర్ చేయగలిగితే మిమ్మల్ని డెవలప్మెంట్ ఆఫీసర్ అంటారు, 50,000 బైక్ ఫండ్ ఇస్తారు. నలుగురు డెవలప్మెంట్ ఆఫీసర్లు వస్తే మిమ్మల్ని ఏరియా మేనేజర్ అంటారు, 1,00,000 రూపాయలు ఇంటర్నేషనల్ ట్రిప్ ఫండ్ ఇస్తారు.
ముగ్గురు ఏరియా మేనేజర్లు వస్తే మిమ్మల్ని రీజనల్ మేనేజర్ అంటారు. మీకు 3 lakhs కార్ ఫండ్ ఇస్తారు. మీలాగా ఇద్దరు రీజనల్ మేనేజర్స్ వస్తే మిమ్మల్ని టీమ్ జనరల్ మేనేజర్ అంటారు. 20 లక్షల హౌస్ ఫండ్ ఇస్తారు. దిస్ ఈస్ ద బెస్ట్ ఒకేసారి 20 లక్షలు తీసుకునే హౌస్ ఫండ్ తీసుకునే అవకాశం. అయితే మనం టోటల్ గా ఇన్సెంటివ్ కలిపి 24,60,500. ఏంటి చేసామంటే ఒక ముగ్గురికి రికమెండ్ చేసాము, వాళ్ళు ముగ్గురు ఇంకొక ముగ్గురికి రికమెండ్ చేశారు, వాళ్ళు ఇంకొక ముగ్గురికి రికమెండ్ చేశారు, టీం వర్క్ చేసాము, అందరిని సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంతే, ఇంతకు మించిన సీక్రెట్ ఏం లేదు ఈ బిజినెస్ లో. పైన ఇప్పుడు దాకా మనం సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చూసాము. రెండో ప్రోడక్ట్ ఉందా కావాలంటే కావాలి. అంటే మనం ఏం చేయాలి అంటే ఇందాక మీకు చెప్పాను, ఓన్లీ సిల్వర్ లో మాత్రమే పని చేస్తాము, గోల్డ్ లో, డిజైర్ లో, డ్రీమ్ లో పని చేయము. మరి ఎలా ఇస్తారు అంటే ఆటోమేటిక్ ప్రమోషన్స్, దీన్నే మిర్రర్ జీనియాలజీ అంటారు. ఇది మన స్పెషల్ శ్రీకరాయిల్లో మాత్రమే ఉంది మిర్రర్ జీనియాలజీ. అంటే మీరు సిల్వర్ లో ఎప్పుడైతే మీరు ఫీల్డ్ ఆఫీసర్ అయ్యారో మీకు ఆటోమేటిక్ గా కంపెనీ మీకు 2,400 గోల్డ్ ప్రొడక్ట్ కోసం రికవరీ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇన్ కేస్ మీరు డైరెక్ట్ గా కూడా 2,400 డైరెక్ట్ గా కూడా కంపెనీ అకౌంట్ పంపించి గోల్డ్ లో మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ 2,400 ఎప్పుడైతే అప్డేట్ అయిందో మిమ్మల్ని గోల్డెన్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఆటోమేటిక్ గా మీకు 800 పర్ పెయిర్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీలాగా మీ టీంలో టీమ్ 1 లో, టీమ్ ఏ, టీమ్ బి లో కానీ, టీమ్ సి లో కానీ ఇద్దరు వస్తే మీలాంటి వ్యక్తులు మీకు ఒక జత అవుతుంది. డైరెక్ట్ రెఫరల్ మీద వచ్చిన వ్యక్తుల ద్వారా 1,000 రూపాయలు ఇస్తారు. నెక్స్ట్ టీమ్ నెక్స్ట్ జనరేషన్ నుంచి సెకండ్ లెవెల్ నుంచి మీకు 800 జతకి ఇస్తారు. అలాగా ఎన్ని జతలకు ఇస్తారంటే సిల్వర్ లో ఎలాగైతే మీకు 100 జతలకు లిమిటేషన్ ఉందో ఇక్కడ కూడా 100 జతలు ఉంది. వారానికి 80,000, నెలకి 4 వారాలు 3,20,000 ఇన్సెంటివ్. సేమ్ ఇక్కడ మీకు ఇందాక వచ్చినట్టు 24 లక్షలు ఇన్సెంటివ్ ఉంది. సో ఇన్సెంటివ్ ఇందాక మీకు చెప్పాను ఒకటే మాట, మిర్రర్ జీనియాలి. సిల్వర్ లో మీకు 40,000, 24,80,000, 24 లక్షలు ఇన్సెంటివ్. అలాగే గోల్డ్ లో 80,000, 24 లక్షలు ఇన్సెంటివ్. మరి ఉంగరం కావాలా అంటే కావాలంటే ఎంత పే చేయాలి? డౌన్ పేమెంట్ 6,000 రూపాయలు. సో ఇక్కడ కూడా మీకు సేమ్ మిర్రర్ జీనియాలజీ, ప్రమోషన్స్ ఆటోమేటిక్. సో పైనుంచి ఆటోమేటిక్ ప్రమోషన్ వస్తుంది. సో ఒక జతకి 1,500 ఇస్తారు, 100 జతలకు కానీ 1,50,000, 24 లక్షలు ఇన్సెంటివ్ ఉంది. 4గో ప్రోడక్ట్ కావాలంటే కావాలి, దాన్ని నెక్లెస్ 1,97,600. ఇక్కడ కూడా మనం ఏమైనా పని చేయాలంటే ఏం పని చేయ అవసరం లేదు, పాత వాళ్ళే ప్రమోషన్ తీసుకొని వస్తున్నారు. కాబట్టి 1,97,600 నెక్లెస్ మీకు స్టెప్ బై స్టెప్ రికవరీ అవుతూ మీ ఇంటికి ఉచితంగా వస్తుంది. ముక్కుపొడకు వచ్చింది, తర్వాత చెవిదిద్దులు వచ్చినాయి, రింగ్ వచ్చింది, ముక్కుపొడకు కూడా మీ ఇంటికి ఫ్రీగా వస్తుంది. ఎందుకు? మేము ఇందాక అయినట్టు స్టెప్ బై స్టెప్ కటింగ్ అవుతూ ఉచితంగా తీసుకునే అవకాశం అని చెప్పాను. అది ఇక్కడ పాసిబుల్ అయ్యింది. ఇక్కడ జతకి 7,500, 100 జతలు 7,50,000. ఒక వారానికి 7,50,000 అంటే చిన్న విషయం కాదు. నెలకి 4 లక్షలు, నెలకి 30 లక్షలు అంటే రోజుకి 1,00,000 రూపాయలు. ఇక్కడ ఇన్సెంటివ్ సిస్టమ్ కూడా అద్భుతం. మీరు డిజైర్ లో మీరు ఎప్పుడైతే 30 మంది ఫీల్డ్ ఆఫీసర్లు వచ్చారో మీకు టీమ్ మేనేజర్ అంటారు. 50,000 క్యాష్ అవార్డు ఇస్తారు. ఐదుగురు టీమ్ మేనేజర్లు వస్తే మిమ్మల్ని ప్లానింగ్ మేనేజర్ అంటారు. 2 లక్షలు క్యాష్ అవార్డు ఇస్తారు. నలుగురు ప్లానింగ్ మేనేజర్లు వస్తే మిమ్మల్ని బిజినెస్ సేల్స్ మ్యాన్ అంటారు. 10 లక్షలు క్యాష్ అవార్డు ఇస్తారు. ముగ్గురు జోనల్ బిజినెస్ సేల్స్ మేనేజర్లు వస్తే మిమ్మల్ని జోనల్ మేనేజర్ అంటారు. 25 లక్షలు ప్రీమియం కార్ ఫండ్ ఇస్తారు. సో ఇద్దరు జోనల్ మేనేజర్స్ వస్తే మిమ్మల్ని కంపెనీ టాప్ లెవెల్లో సిఇఓ కింద కన్సిడర్ చేస్తారు. 1 crore క్యాష్ అవార్డు ఇస్తారు. దిస్ ఈజ్ అల్టిమేట్. ఒక సాధారణమైన వ్యక్తి కూడా ఒక కంపెనీ సిఇఓ అవడం అనేది ఒక శ్రీకార్యాల చరిత్రలో మాత్రమే సాధ్యం అవుతుంది. ఇక్కడ మాత్రమే అవకాశం ఉంది. ఇందులో మనం డిజైర్ లో, డ్రీమ్ లో 1,37,00,000 ఇన్సెంటివ్. పైన మనం లాస్ట్ అండ్ ఫైనల్ కంక్లూజన్ ఒక 2 minutes లో కంక్లూజన్ కి వచ్చాము. మనం అనుకున్నట్టు 2,200తో ఎంట్రీ అయితే మళ్ళీ సిల్వర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటారు. వారానికి 40,000. ప్రమోషన్ తీసుకున్నప్పుడు 80,000లోకి వచ్చారు. ప్రమోషన్ తీసుకున్నప్పుడు 1,50,000కి వచ్చాము. ఫోర్త్ ప్రోడక్ట్ 7,50,000, మొత్తం కలిపితే వారానికి 10,20,000. ఇన్సెంటివ్ టోటల్ గా కలిపి 2,11,31,500. సో ఇది మనం బిజినెస్ ప్లాన్. మీ జేబులోకి డబ్బులు ఎలాగ వస్తాయి అనే దాని మీద కూడా క్లారిటీ ఇచ్చాను. సో కంపెనీ ప్రొఫైల్ చూసాము, కంపెనీ ప్రోడక్ట్ చూసాము, కంపెనీ ప్లాన్ చూసాము, ఎలా ఇన్వాల్వ్ అవ్వాలో చూసాము. సో మన జేబులోకి డబ్బులు ఎలాగ వస్తాయంటే మనం ముగ్గురు వ్యక్తులను రికమెండ్ చేసి వాళ్ళ ద్వారా ముగ్గురు టీం పెంచుకుంటూ పోతే చాలు.
ట్రైనింగ్ సిస్టమ్స్ను వాడుకోండి, మీరు అద్భుతంగా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ నో ఇన్వెస్ట్మెంట్, నో రిస్క్. సో ప్యాసివ్ ఇన్కమ్. సో మన తరతరాలకి మనకి ఐడి ఎంట్రీ చేసినప్పుడు మీకు నామినీ ఫెసిలిటీ అడుగుతారు. నామినీ ఫెసిలిటీ ఇస్తే మన తర్వాత మన పిల్లలకి, వాళ్ళ తర్వాత పిల్లలకి, పిల్లల పిల్లలకి తరతరాల పాటు ఇన్కమ్ వచ్చే ఒక అద్భుతమైన అవకాశం శ్రీకరాయలు జ్యువెలరీ. సో ఈ బిజినెస్ లో మనకు సక్సెస్ అవ్వాలంటే ఇందాక ఫస్ట్ చెప్పాను, ఎందుకు చేయాలి ముఖ్యమా, ఎలా చేయాలి ముఖ్యమంటే ఎందుకు చేయాలనేది ప్రైమరీ పార్ట్. మీ బిజినెస్ లో మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అవ్వచ్చు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, ఓన్ హౌస్ అవ్వచ్చు, ఓన్ కార్ అవ్వచ్చు, చిల్డ్రన్ మ్యారేజ్ అవ్వచ్చు, చారిటీ అవ్వచ్చు, ఇలాంటిది ఏదైతే మీరు డ్రీమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మిమ్మల్ని డ్రైవింగ్ ఫోర్స్ అయితే కనుక ఈ బిజినెస్ లో గెలవాలి అంటే నీలో కోరిక కాదు, కసి ఉండాలి. దిస్ ఇస్ ద అల్టిమేట్. సో మన కంపెనీ హైలైట్స్ చూస్తే అందులో జస్ట్ 4-5 పాయింట్స్. ఇట్ ఈస్ లీగల్ అండ్ ఎథికల్. సో మనకి ఫామ్ 16A ఇస్తారు. మనం కంపెనీకి ఏది మనకి ట్యాక్స్ పే చేస్తున్నామో ఫామ్ 16A ఇస్తారు. సో 2200 అనేది చాలా సింపుల్ అండ్ ఈజీ. సో వారం పేమెంట్, నో రీపర్చేజ్, ప్రతి నెల కొనడం కానీ అమ్మడం కానీ లేదు. సో ప్యాసివ్ ఇన్కమ్, తరతరాల పాటు ఇన్కమ్. మన ఎండి గారు హైదరాబాద్ ఎవ్రీ మంత్ విజిట్ చేస్తారు. సో ఫ్యామిలీ బిజినెస్ ఇది. సో ఒక ఐడి, ఒక ఫ్యామిలీకి ఒక ఐడి. సో సింపుల్ ప్లాన్. సో ఓన్లీ 50 రూపీస్ మాత్రమే వీక్లీ హ్యాండ్లింగ్ ఛార్జెస్. మనకు ఒక పేమెంట్ ఇచ్చారంటే 50 రూపీస్ మాత్రమే తీసుకుంటారు. బట్ మిగిలిన కంపెనీలు అయితే 5 to 10% తీసుకుంటారు. 15,000 దాటిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా 5% టీడీఎస్ కట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్స్ ట్యాక్స్ పే చేస్తారు. మనం ప్రతి గోల్డ్ ఐటమ్ మీద కూడా జిఎస్టీ పే చేసి సెంట్రల్ గవర్నమెంట్కి పే చేస్తారు. ఒక ఫ్యామిలీకి ఒక ఐడి, సింపుల్ అండ్ ఈజీ. సో మన ఈ బిజినెస్ లో లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక నిమిషం నేను చెప్పి క్లోజ్ చేస్తాను. ఈ బిజినెస్ లో సక్సెస్ కొత్తగా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ ఎ మిరాకిల్. మీ లైఫ్ లో ఇట్ ఈస్ ఎ స్పెషల్ ఆపర్చునిటీ. సో విన్నారు, మీరు ఫ్రెండ్స్ని అడగండి, మీ చుట్టుపక్కల వాళ్ళని అడగండి, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి. ఎందుకంటే మీరు పంటి నొప్పి వస్తుంది అనుకోండి, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. లేదు, మీకు ఏదైనా ఇంజనీరింగ్ ఇల్లు కట్టాలనుకోండి, ఒక ఇంజనీరింగ్ డ్రాయింగ్ వేసి ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్తే మీరు ఇల్లు ఎలా కట్టాలో నేర్పిస్తారు. బట్ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇల్లు ఎలా కట్టాలంటే డాక్టర్కి తెలియకపోవచ్చు. అదే మీరు ఇంకొక ఏదైనా, మీరు ఫ్రిడ్జ్ కొనాలి, వాషింగ్ మెషిన్ కొనాలి, షోరూమ్ ఎగ్జిక్యూటివ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ మీరు ఇంకొక ఎవరో ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి నాకు వాషింగ్ మెషిన్ ఎలా కొనాలి చెప్పమంటే ఆయనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. ఎందుకంటే రెలవెంట్ పర్సన్ మీరు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి. విన్నారు కాబట్టి మీరు విన్నారు, యు ఆర్ ద బెస్ట్ పర్సన్. మీరు ఈ బిజినెస్ లో ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వాళ్ళతో కూర్చోండి, మీకు డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. నాన్ రెలవెంట్ పర్సన్స్ తోటి మీరు ఈ ప్రోడక్ట్ మీద కానీ, ఈ బిజినెస్ మీద కానీ, వీటి మీద కానీ డౌట్స్ అడగండి. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి మిమ్మల్ని రాంగ్ గైడెన్స్ ఇస్తారు. దిస్ ఈజ్ మై అడ్వైస్. సో డెఫినెట్ గా ఈ రోజు జూమ్ మీటింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన త్రిమూర్తులు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నా డౌన్ లైన్ మెంబర్స్ ని డివో అవడానికి అవకాశం ఇచ్చిన డౌన్ లైన్ మెంబర్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ ప్లాన్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. అండ్ సార్ చక్కటి ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈరోజు. 500 మంది హాల్ ఫుల్, ఇప్పటికీ కూడా 440 మంది కూడా ఉన్నారు. అండ్ ఎప్పటికైనా ఉన్నవాళ్ళు మిస్ చేసుకోకుండా సీనియర్స్ సజెషన్స్ వినండి, సీనియర్స్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తారు. దయచేసి కాసేపు వెయిట్ చేయండి. అండ్ అలాగే ఈరోజు మనకి షేరింగ్కి వచ్చినటువంటి మిస్టర్ ఆంజనేయులు గౌడ్ గారు సార్, మీకు వెల్కమ్ సార్. ఒక్కసారి మీరు మ్యూట్ ఓపెన్ చేసుకొని మాట్లాడండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ సార్. స్వామి శరణం. మరి ముందుగా నా పేరు వార్ల ఆంజనేయులు గౌడ్ ఫ్రమ్ మహబూబ్ నగర్. ఈరోజు ఈ గ్రేట్ ఆపర్చునిటీ అవకాశాన్ని మనకందరికీ ఎంతో వివరంగా ప్రతి ఒక్కరికి కూడా అరటిపండు వలిసి నోట్లో పెట్టినంత ఈజీగా మనకందరికి సబ్మిచ్చినటువంటి యేసుబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ అవకాశాన్ని నాకు అందించినటువంటి మై గ్రేట్ సీనియర్, గ్రేట్ పర్సన్, పెద్దలు, ఏరియా మేనేజర్ అయినటువంటి
త్రిమూర్తులు గారికి ప్రత్యేక నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒకటే మాట చెప్తాను. ఎందుకంటే నేను కూడా మీలాగే ఒక్కడిగా వచ్చి ఈరోజు మంచి టీం తయారు చేసుకొని మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటూ ఎంతో మందికి మంచి ఉపాధిని కల్పించే ఒక గొప్ప ప్లాట్ఫామ్ను నేను ఎంచుకున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మనం ఎక్కడ పని చేసినా, ఎలా పని చేసినా డబ్బు కొరకే పనిచేస్తాం. మన ఫ్యామిలీ బాగుండాలి, రేపొద్దున పిల్లల ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటాం. మరి నిజంగా మనం ఇప్పటి వరకు ఏం వర్క్ చేశాము, ఎంత పని చేశాము, ఎన్ని గంటలు కష్టపడుతున్నాము, లేదా ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి మనం వర్క్ చేస్తున్నాము ఒకసారి ఆలోచించండి. మరి ఈరోజు ఎన్ని డబ్బులు ఖర్చు పెడితే లేదా ఎంత పెట్టుబడి పెడితే మనం ఈరోజు నెలకు 1,60,000 సంపాదించే అవకాశం ఉంది. ఒకసారి ఆలోచించండి. మరి 10,20,000 పక్కన పెట్టేద్దాం. మరి 1,60,000 అనేది మంత్లీ తక్కువ ఇన్కమా? ఈరోజు ఎంతమంది సంపాదిస్తున్నారు? గత 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాల నుంచి, 25 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి పనిచేస్తున్న వాళ్ళు మన మధ్యలో చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించేయండి. నేను కూడా మార్కెట్లో సుమారు 2008 అంటే ఒక 16 సంవత్సరాలుగా మార్కెట్లోనే ఉన్నాను. ఒక 13 సంవత్సరాలు జాబ్ చేశాను. బ్యాగ్ తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. మరి నిజంగా ఇక్కడ వచ్చే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా వస్తుందని చెప్పగలను నేను. పెట్టుబడి లేకుండా మన ఇంట్లో మనం ఉంటూ మనకు కావాల్సిన టైంను మనం ఉపయోగించుకుంటూ మరి మినిమం వారానికి 40,000 సంపాదించే ఆపర్చునిటీ అది ఎక్కడైనా ఉంది అంటే అది ఓన్లీ శ్రీకర్యలో మాత్రమే ఉంది. ఇది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది చేసినటువంటి పొరపాటు ఏంటంటే ఇమ్మీడియట్లీగా తీసుకొస్తున్నారు తపనతో. 2,200 కదా, కట్టేద్దాం, పోతే పోనీలే, లేదా గోల్డ్ వస్తుందిలే. కానీ మరి ఇక్కడ పర్సన్ మరి వారిని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు. దయచేసి నేను వారందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ. మరి మీరు నిజంగా మీ యొక్క లైఫ్ మారాలి అంటే, మన జీవితంలో మళ్ళీ మనం వెనుక తిరిగి చూసుకోకుండా ఉండే అవకాశం మనకు దక్కాలి అంటే ఇక్కడ హార్ట్ఫుల్గా మీరు ఒక 6 నెలలు పనిచేయండి చాలు. ఒక 6 నెలలు పనిచేయండి చాలు. మీ లైఫ్లో జీవితంలో మళ్ళీ ఊహించనంత స్థాయికి మీరు వెళ్తారు. అలాగే కొన్ని తలరాతలు మార్చే అవకాశం కూడా మీకు దక్కుతుంది. మరి ఈరోజు మీ నాన్న ఏమిచ్చాడు, మీ తాత ఏమిచ్చాడు అంటే మనకు తాత అది ఇచ్చాడు, మా నాన్న ఇది ఇచ్చాడు అని చెప్పుకున్నాం. కానీ ఈరోజు మనకు కొన్ని తరాలు చెప్పుకునే స్థాయికి మన శ్రీకర్యలు తీసుకెళ్తుందండి. ఈరోజు నెలకు 1,60,000 సంపాదించడానికి ఒక 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పెట్టుబడి పెట్టిన వ్యక్తిని అడగండి, నిజంగా మీరు 1,00,000 సంపాదిస్తున్నారా అని. లేదండి, ఎవరు కూడా సంపాదించలేరు. ఎందుకంటే నేను అక్కడక్కడ తిరుగుతున్నప్పుడు కొంతమందిని టచ్ చేశాను. ఎంత నీ పెట్టుబడి అంటే, అన్న 30 లక్షలు పెట్టాను, అన్న 50 లక్షలు పెట్టాను. ఎంత వస్తుంది? 50 లక్షలు వస్తుందా, 2 లక్షలు వస్తుందా? ఎక్కడదన్నా ఏదో గడుస్తా ఉంది. నాతో పాటు ఓ 10 మంది బతుకుతున్నారు, లేదా ఒక 4 ఉపాధి ఇస్తున్నాం అనే వాళ్ళే ఎక్కువ ఉన్నారు తప్ప నేను హ్యాపీగా నేను ఇంకో పెట్టిన 10 లక్షలకు నేను ఒక 50 లక్షలు, 50,000 సంపాదిస్తున్నాను, 1,00,000 సంపాదిస్తున్నాను అనే వాళ్ళు లేరండి. దయచేసి ఇక్కడ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మార్కెట్లో జీవితంలో మొత్తం కూడా ఎప్పుడూ కూడా ఆలోచించేవాడు ఆలోచిస్తూనే ఉంటాడు, పనిచేసేవాడు చేస్తూనే ఉంటాడు, సంపాదిస్తుండేవాడు సంపాదిస్తూనే ఉంటాడు. మరి మీరు చూసే వాళ్ళలో ఉంటారా, చేసే వాళ్ళలో ఉంటారా, సంపాదించే వాళ్ళలో ఉంటారా? ఒకసారి మీరుగానే ఆలోచించండి. ఇక్కడ మనము అది చేశాను, ఇది చేశాను, అలా అయింది, ఇలా అయిందని చెప్పేసి మన జీవితాన్ని మనం పాటు చేసుకుంటున్నాం. దయచేసి మీరు ఫస్ట్ ఆ అపోహలకి వెళ్ళి బయటకు వచ్చి మీరు ఫస్ట్ మనం ఇక్కడ ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా అది ఆలోచించండి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి లేదు. ఫస్ట్ మనం ఇస్తున్నటువంటి ప్రోడక్ట్ 100% జెన్యూన్ గోల్డ్ అండ్ డైమండ్ మనం ఇస్తున్నాం. టెన్షన్ ఎందుకు, ఇబ్బంది ఎందుకు? దయచేసి మనసు పెట్టి ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోవాలి అంటే వినాలి. ఆ వినడానికి మీరు సుముఖతం తెచ్చుకోండి. రెగ్యులర్గా ఉదయం 6 to 7 మన యేసు బాబు గారు ఎంతో ఓపికగా వారు చాలా విషయాలు చెప్తున్నారు. చాలా మంది కూడా చెప్తున్నారు, సార్ చాలా మంచి విషయాలు చెప్తున్నారు సార్, బాగా జరుగుతుంది మీటింగ్ అని. చూడండి, రెగ్యులర్గా 6 to 7, ఈవినింగ్ 8 to 9:30 టైం ఫుల్ఫిల్గా చెప్పండి. 8 to 9:30 గంటన్నర టైం అని చెప్పండి. ఒక గంటన్నర టైం తీసుకునే వ్యక్తి నెలకు 1,60,000 అడిగే అర్హత లేదని చెప్తానండి నేను.
కాబట్టి వాళ్ళకి బిఫోర్ చెప్పారనుకోండి, వాళ్ళు ప్లాన్ చేసుకొని వస్తారు. కాబట్టి మనకు ఇబ్బంది ఉండదు, వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టినట్టు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి అర్థం చేసుకొని, మరి పెట్టుబడి లేకుండా ఒక జస్ట్ 6 months లో నెలకు 1,60,000 సంపాదించే అవకాశం ఎక్కడ ఉందంటే ఉంది, శ్రీకర్యలో మాత్రమే ఉందని చెప్పని ఖచ్చితంగా చెప్పాలను. కాబట్టి మీరందరూ నమ్మండి, నమ్మి వర్క్ చేయండి. మనతో పాటు ఇంకో 10 మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా మనకి ఇక్కడే ఉంది. కాబట్టి మరి మీరందరూ మనస్ఫూర్తిగా వారానికి 40,000, నెలకు 1,60,000 సంపాదించడానికి కావాల్సిన ఆయురారోగ్యాల భగవంతుడు మీకు కలగజేయాలని మనస్ఫూర్తి. సో అందరినీ చక్కగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు. అది కూడా దీక్ష. మన సిఎండి సార్ శ్రీ రాజన్ దామోదరన్ కరేల్ గారు, వారిని మనం ప్రతి నిమిషం తలుచుకున్నా కూడా తప్పులేదు అనిపిస్తుంది. అలాగే ఇంత మంచి అవకాశాన్ని ఎక్కడో కేరళ నుండి మన వరకు తీసుకొచ్చినటువంటి లెజెండరీ లీడర్ అయినటువంటి త్రిమూర్తులు సార్ గారికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. సో నాకు ఈ బిజినెస్ని పరిచయం చేసింది ఇప్పటి వరకు మనం విన్నటువంటి బిఓపి ప్లాన్ ప్రజెంటేషన్ చేసిన శ్రీ యేసుబాబు సార్ గారు నాకు ఈ బిజినెస్ని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా చక్కటి బిజినెస్, మనసుకు నచ్చింది. ఎందుకంటే ఆబ్వియస్లీ లేడీస్కి గోల్డ్ అండ్ డైమండ్ ఆర్నమెంట్స్ అంటే చాలా చాలా ఇష్టం ఉంటుంది. సో సార్ చెప్పగానే నచ్చింది. అలానే సార్ నాకు చాలా ట్రస్ట్ని బిల్డ్ చేయగలిగారు. ఎందుకు అంటే సార్కి ఒక 30 years మార్కెటింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా చాలా నెట్వర్క్ మార్కెటింగ్స్ చేశారు వారు. దానిలో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, వారు పోగొట్టుకున్నది ఏంటి, సంపాదించినది ఏమిటి, ఇలా ప్రతి దానిలో వారికి పూర్తి అవగాహన ఉంది. బట్ ఒకేసారి ఈ బిజినెస్లోకి రాగానే వారికి ఎలానో తెలియదు, వితిన్ ఫ్యూ డేస్లోనే వారికి ఈ కంపెనీ మీద అపారమైన నమ్మకం వచ్చింది. అలా రావడానికి కారణం కూడా త్రిమూర్తులు సార్ గారు మరియు యాదగిరి రెడ్డి సార్ గారు. ఎస్, వారు ఎక్కడో హైదరాబాద్లో ఉంటున్నారు, సపోర్ట్ ఇచ్చారు అనేదే మన సక్సెస్ మీద మనకి డిపెండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, యేసుబాబు సార్ సక్సెస్ అయ్యారు. 6,000 మెంబర్స్ ఉన్నారు వారి టీంలో, ఆర్గనైజర్స్ ఉన్నారు, వారు డెవలప్మెంట్ ఆఫీసర్ అయ్యారు. అలానే నా టీంలో కూడా నాకు 3,000 మెంబర్స్ ఉన్నారు, 140 ఫీల్డ్ ఆఫీసర్స్ ఉన్నారు, ఒక 9 మెంబర్స్ నాకు ఆర్గనైజర్స్ ఉన్నారు. ఈ మంత్లోనే నేను సిఎండి సార్ వచ్చేటప్పటికి డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వాలని చాలా గట్టిగా కృషి చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నా జర్నీ కూడా ఈ శ్రీకరాయిల్లో జస్ట్ 400 రూపీస్ కమిషన్తోనే స్టార్ట్ అయింది. బట్ ఆ రోజే నేను ఈ 400తో ఎప్పటికి సంపాదిస్తాము 1,60,000 నెలకి అనుకున్నట్లయితే నా సక్సెస్ అనేది అక్కడే ఆగిపోయేది. లేదు, నా చుట్టూ ఉన్నవాళ్ళు కావచ్చు, నా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరు చూడకముందే నమ్మరు కదా. మనకప్పటికీ మనల్ని మనం నమ్మాలి, గట్టిగా మనం ప్రయత్నం చేయాలి. ఏదైతే నమ్మామో దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకోవాలి, కంటిన్యూగా ఉండాలి, దానిలో హార్డ్ వర్క్ కూడా చేయాలి, ఆనెస్టీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు సక్సెస్ అనేది ఎవ్వరు కూడా మన నుంచి దూరం చేయలేదు. అది ఎప్పుడు మనకి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా మనతో పాటే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రోజే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఈ శ్రీకరాయిల మీద ట్రస్ట్ బిల్డ్ చేయడం అంటే కొంచెం కష్టమే కావచ్చు. బట్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్న విషయాలు మీరు విన్నప్పుడు వాటిని టెస్ట్ చేస్తే మీకే తెలుస్తుంది, ఎస్ ఇవన్నీ నిజాలే కదా అని. 1 year బ్యాక్ నుండి యేసుబాబు సార్ అన్నారు, 1 year అయ్యింది, సిఎండి సార్ చాలా మంచివారు, ప్లాన్లో ఏ మార్పులు లేవు, కమిషన్స్ ఇవ్వడంలో కూడా ఏ మార్పు లేదు, ఎక్కడా డిలే లేదు, ఒక్క మైనస్ కూడా నాకు కనిపించలేదు. ఇటువంటి బిజినెస్ కనుక నాకు ఇంకొంచెం ముందుగా తెలుసున్నట్లయితే ఇంకా చాలా చాలా సక్సెస్ అయ్యేవాడిని అన్నారు. ఎస్ ఫ్రెండ్స్, సో మీరు కూడా నమ్మకాన్ని పెట్టుకోండి, ఎవరు చెప్పారో అని కాదు. ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళని ఇక్కడ చూస్తున్నాము, విత్ ప్రూఫ్స్తో సహా, స్టేట్మెంట్స్తో సహా మేము మీకు ప్రూవ్ చేయగలము. సో అలానే ఈ బిజినెస్ స్ట్రాటజీని మెయిన్ అర్థం చేసుకోండి. ఫస్ట్, ఒక 2,200 రూపాయలతో మనం నో స్పిన్ ఆర్డర్ చేసినంత మాత్రానే మనకి 1,60,000 రూపాయలు వస్తుందా ఒక నెలకి అంటే
జస్ట్ ఆలోచించండి, ఈ బిజినెస్ ఏం చెప్తుంది? అసలు సిఎండి సార్ ఏం చేశారు? వారు చిట్స్ కదా స్టార్ట్ చేశారు. మరి జ్యువెలరీ ఎలా సెకండరీ అంటే? దీన్ని ఎవరు ప్రమోట్ చేశారు? ఆల్రెడీ చిట్స్ చేస్తున్నటువంటి మన త్రిమూర్తులు సార్ గారు, యాదగిరి రెడ్డి సార్ గారు, ఇంకా ఉన్న సీనియర్స్ వాళ్ళతో ఆయన దీన్ని ప్రమోట్ చేశారు, చెప్పారు ఇది కూడా ఉంది చూడండి అని వాళ్ళ చేత ఆర్డర్ పెట్టించారు. అంటే ఆయన జస్ట్ సేల్స్మెన్ అయిపోయినట్టేనా? నో ఫ్రెండ్స్, ఇన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్న ఆయన కూడా తన దగ్గర తను తయారు చేసిన ప్రోడక్ట్స్ ని ప్రమోట్ చేయగలిగారు. సో ఇది అండర్లైన్ చేసుకోవాలి మనము. ఇక్కడ చేస్తున్నది మనం ఏదో మార్కెటింగో సేల్సో కాదు, మన ఓన్ బిజినెస్ ని మనం ప్రమోట్ చేసుకుంటున్నాం. సో తర్వాత ఏమైంది? ముగ్గురుతో ఆగిపోయిందా? లేదే, వారు కూడా ఇలానే ప్రమోట్ చేశారు. ఇప్పుడు 1,00,000 మంది అయ్యాము. జస్ట్ మన తెలుగు రాష్ట్రాల నుండి, ఆంధ్ర తెలంగాణల నుండి మనకి 1,00,000 మంది వచ్చారంటే అందరూ ప్రమోట్ చేస్తున్నారు. ప్రమోట్ చేయాలి, సేల్స్ పెంచుకోవాలి, అప్పుడే కదా కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది, అప్పుడే కదా మనం షేర్ తీసుకోగలం. మరి ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటున్నాము అంటే బిజినెస్ సేల్స్ లో కూడా మన షేర్, మన రోల్ ఉండాలి కదా. సో ఆ విధంగా ఆలోచించండి మీరు ఎప్పుడైనా. ఇది నా బిజినెస్, నా సేల్స్ పెరగాలి, నాకు ప్రాఫిట్ రావాలి అంటే కి మనము ట్రైనింగ్ ఇవ్వాలి అంటే ముందు మనకి బిఓపి వచ్చి ఉండాలి, మన బిజినెస్ గురించి పూర్తి అవగాహన రావాలి. ఒక్కసారి మనసు పెట్టి మీరు గనక ఈ బిజినెస్ ప్లాన్ విన్నట్లయితే మీకు ఎంత మోటివేట్ ఇస్తుంది. ఇంకొక మనిషి అవసరం లేదు మనకి. ఈ వెళ్తుంది అనే నమ్మకాన్ని మనకి ఈ బిజినెస్ ప్లానే కల్పిస్తుంది. సో దీన్ని పూర్తిగా వినండి, అర్థం చేసుకోండి, నమ్మండి, నమ్మిన దాని పట్ల గట్టిగా పట్టుకోండి, ప్రయత్నం చేయండి. సక్సెస్ అనేది ఎవరు కూడా మన నుంచి దూరం చేయలేరు. సో ఫ్రెండ్స్, మన సీనియర్స్ ఇంకా చాలా ఉన్నారు, వారికి ఎక్స్పీరియన్సెస్ వినండి. అదే మన యొక్క అదృష్టం. శ్రీకరాయిలో సీనియర్స్ ఉన్నారు, యంగ్స్టర్స్ ఉన్నారు, విమెన్ ఎంపవర్మెంట్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు, అన్ని కేటగిరీస్ వాళ్ళు ఈ శ్రీకరాయిలో సక్సెస్ అవుతున్నారు. సో వాళ్ళని చూస్తే మనకి మోటివేషన్ వస్తుంది. వీరే ఎంత త్వరగా చేస్తున్నారంటే నేను ఇంకెంత త్వరగా చేయాలి, వారు సక్సెస్ అవుతున్నారు, ఎస్ వాళ్ళే తీసుకుంటుంటే మేమెందుకు తీసుకోకూడదు, మా సీనియర్స్ 2 లక్షలు తీసుకుంటుంటే మేమెందుకు తీసుకోకూడదు అని ఒక హెల్దీ కాంపిటీషన్ వస్తుంది. దానికోసం మేము చాలా చాలా కష్టపడుతున్నాము యంగ్స్టర్స్. మాకు చక్కటి గైడ్ లైన్స్ కూడా వస్తుంది. మేము చాలా హ్యాపీగా ఉన్నాము, శ్రీకరాయిలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాము. సో మీరు కూడా అలానే ఉండాలి మాతో. మీ జర్నీ కూడా ఒక చక్కటి సక్సెస్ స్టోరీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, చక్కటి షేరింగ్ ఇచ్చారు, రియల్లీ గ్రేట్. అండ్ అలాగే ఆల్రెడీ టైం 9:30కి వస్తోంది. మరి మన మధ్యలో ఉన్నటువంటి మిస్టర్ పాపారావు సార్ని లీడర్షిప్ టాక్ ఇవ్వడం కోసం ఇన్వైట్ చేస్తున్నాను. సార్, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మరొకసారి ధన్యవాదాలు. సో ఈ రోజు ప్రోగ్రాము చాలా అద్భుతంగా యేసుబాబు గారు చెప్పడం జరిగింది. సారీ మేడం, నా వాయిస్ వినిపిస్తుందా? హలో. సో ఈరోజు మన యేసుబాబు గారు చాలా అద్భుతంగా, చాలా డీటెయిలింగ్ గా చెప్పడం జరిగింది ప్రజెంటేషన్. అట్లాగే మన వర్ల ఆంజనేయులు గౌడ్ గారు కానీ, ఝాన్సీ గారు కానీ చాలా అద్భుతంగా, చాలా ఇన్ఫర్మేటివ్ గా చెప్పారు. నేను ఒకటే చెప్తాం అనుకుంటున్నాను, ఇక్కడ ఉన్నటువంటి జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీని గురించి తెలుసుకోండి. ఈ రోజు ప్రపంచాన్ని మారుస్తున్న ఏకైక ఇండస్ట్రీ ఏదన్నా ఉందంటే అది ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ మాత్రమే. ఇది చాలా పెద్ద పరిశ్రమ.
కానీ మనం నెట్వర్క్ అని చెప్పడానికి భయపడే రోజుల్లోంచి ఈ రోజు నెట్వర్క్ లీడర్ అని చెప్పుకునే గర్వపడే రోజుల్లోకి మనల్ని తీసుకెళ్లే కంపెనీ ఏదన్నా ఉందంటే అది శ్రీకర్యాల్ వెల్ఫేర్ మార్కెటింగ్ సర్వీసెస్ మార్కెటింగ్ అన్నది మాత్రమే. సో ఈరోజు సామాన్యుడు కూడా అసామాన్యంగా ఎదుగుతున్నాడు. ఈరోజు ఎన్నో ఇండస్ట్రీల్లో, ఎన్నో కంపెనీలు, ఎన్నో సంస్థలు, ఎన్నో ఫ్యాక్టరీలు, ఎంతో మంది ఉద్యోగాలు, ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు. కానీ వారందరూ ప్రజల్ని ఉపయోగించుకుని వారు సక్సెస్ అవుతున్నారు. బట్ ఈ ఒక్క డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ప్రజల్ని కూడా కోటీశ్వరులు చేస్తూ మనం కూడా కోటీశ్వరులు అవుతున్నాం. ఇది ఎంత గొప్ప ఆపర్చునిటీయో చూడండి. మన విలువ ఏంటి అన్నది ఇక్కడికి వచ్చిన వారు అర్థం చేసుకుంటే చాలా అద్భుతంగా మీ రాతను మార్చుకోవచ్చు. కానీ మన చేతిలోని వజ్రాయుధం వాల్యూ ఏంటంటే, ఈ ఐడి వాల్యూ ఏంటంటే, మీ చుట్టూ ఉన్న వాళ్ళని వైఫై లాగా ఎంతమంది అయితే మన చుట్టూ ఉంటారో, మనతో కలిసి ఎవరైతే ప్రయాణం చేస్తారో వారందరి జీవితాలు కూడా మార్చేసే అద్భుతమైన మంత్రదండం మన చేతిలో ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నమ్మకాన్ని వదిలిపెట్టకండి, గట్టిగా రండి. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ గురించి తెలుసుకోండి, మన కంపెనీ గురించి తెలుసుకోండి. ఇంతకన్నా మంచి ఫ్యూచర్ ప్రపంచంలో ఎవరు ఇవ్వలేరు. మన కంపెనీలో ఎవరైతే వచ్చారో ఇప్పటి వరకు ఆల్రెడీ ప్రూవ్డ్ సిస్టమ్ ఇది. మన కంపెనీలో గత 9 నెలలుగా 1,20,000 మంది వచ్చారు. ఎంతో మంది కోటీశ్వరులు, లక్షాధికారులు ఉన్నారు. దగ్గరగా నాకు తెలిసి ఈ మార్చి నాటికి కోటీశ్వరుల క్లబ్ లో కూడా జాయిన్ అయిపోతున్నారు చాలా మంది. సో ఇలాంటి అవకాశం, ఈక్వల్ ఆపర్చునిటీ అంటారు దీన్ని. ఎవరికి ఎక్కువ తక్కువ లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ సమానత్వం ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరికి కూడా త్రిమూర్తులు గారికి 40,000, మనకి 40,000, వారికి 10,20,000, మనకి కూడా 10,20,000. సో అలాంటి ఆపర్చునిటీలో మీరు అందరూ ధైర్యంగా ముందుకు రండి, మాతో కలిసి ప్రయాణం చేయండి. సక్సెస్ లో ఎలా ఉంటుందో మనకు ప్రజలకి చూపిద్దాం. మన చుట్టూ దరిద్రం అనేది లేకుండా, మన చుట్టూ కూడా ఎప్పుడూ హ్యాపీనెస్ ఉండాలి. మనం ఏది ముట్టుకున్న బంగారం అవ్వాలంటే శ్రీకర్యాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం. ఎవరైతే ఇంట్లో పనిచేస్తారో మరి ఏది ముట్టుకుంటే అది బంగారం, ఎవరిని పట్టుకుంటే వాడు కోటీశ్వరుడు, ఎక్కడికి వెళ్తే అక్కడ అప్లాస్. ఇలాంటి లైఫ్ ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినా, మీరు ఎంత ఉద్యోగం చేసినా, ఎంత వ్యాపారం చేసినా ఎవడో ఒకటి ఏదో ఒకటి అంటేనే ఉంటాడు. ఆడు మందిని ముంచి సంపాదించాడు అంటారు, ఇంకొకరు వారు స్వార్థపడు కాబట్టి కింద వాళ్ళు తొక్కేసి వారు ఎదిగారంటారు. బట్ నెట్వర్క్ ఇండస్ట్రీలో అలాంటి మాట రాదు. ఎందుకో తెలుసా? మనతో పాటు మనతో పనిచేసే వ్యక్తులను కూడా పైకి తీసుకెళ్తాం కాబట్టి. ఈరోజు మీ అందరూ ఎన్నో సమస్యలతోటి ఎంతో రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు. వారికి ఆసరా లేకుండా ఎదురు చూస్తున్నారు, ఎవరు వచ్చి ఆదుకుంటారా, మా జీవితాన్ని ఎవరు మారుస్తారా అని. మన రాజన్ గారు ఆ ఆశయాన్ని తీసుకుని, టేక్ఓవర్ తీసుకుని ముందుకు రావడం జరిగింది. అలా మనల్ని కూడా నియమించడం జరిగింది. కాబట్టి ఈరోజు డెవలప్మెంట్ ఆఫీసర్ గా నేను ఒక 12,000 మందికి నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అలాగే ఒక్కొక్కరికి లక్షల టీము, వేల టీము ఉంది. మనందరి లక్ష్యం ఒకటే, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా లక్షాధికారులు చేయడానికి. ఇంతకు మించిన గొప్ప ఆపర్చునిటీ ఎక్కడా లేదు. ప్రపంచం మార్చేసే సంస్థ ఏదన్నా ఉందంటే అది శ్రీకర్యాల్ కంపెనీ మాత్రమే. రాబోయే రోజుల్లో గుర్తుపెట్టుకోండి, ఇందులో పనిచేసే ప్రతి ఒక్కరూ ప్రౌడ్గా ఫీల్ అవ్వచ్చు. మరి ఎవరైతే దీన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారో బయటికి, వారందరూ దురదృష్టవంతులనే చెప్పాలి. నెత్తి మీద దరిద్రం ఉంటే ఏం చెప్పినా ఎవరికి అర్థం కాదట. సో ఎవరైతే ఈ కంపెనీలోకి వస్తారో వాళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అయిన వాళ్ళు, అది మీరు తెలుసుకుంటే మాత్రం గుడ్ టైం అవుతుంది, తెలుసుకోకపోతే అది కూడా మీ బ్యాడ్ టైం కిందే లెక్క. సో నమ్మకంగా మాతో కలిసి ప్రయాణం చేయండి, ఈ కంపెనీలో మాతో కలిసి ట్రావెల్ చేయండి. మీ జీవితం మారకపోతే అరగంట మన ఎండి గారు బాండ్ రాసిస్తానంటాడు. 36 వారాల్లో మీ జీవితం మారిపోద్ది. మీరు సాధారణమైన సేల్స్ ఎగ్జిక్యూటివ్ గా కూడా వచ్చిన వ్యక్తి కూడా 36 వారాల్లో CEO వరకు తీసుకెళ్తాను, అవసరమైతే నేను బాండ్ రాసిస్తాను అన్నటువంటి ఎండి గారు ఎక్కడ లేరు మన కంపెనీలో తప్ప. అలాంటి ఆపర్చునిటీ గురించి ఎవరైతే ఈ రోజు వచ్చారో వారందరూ కూడా నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, వారి జీవితాన్ని మార్చుకుంటున్నారని చెప్పాలి. మంచి నిర్ణయం తీసుకోండి, ఈ కంపెనీలో మాతో కలిసి ప్రయాణం చేయండి. చాలా మంది జీవితాలు మార్చొచ్చు, మన జీవితం ఒకటే కాదు. మీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా కేవలం మీ కుటుంబం మాత్రమే బాగుపడుతుంది. బట్ శ్రీకర్యాల్లో పనిచేస్తే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరి కుటుంబాలు బాగుపడతాయి. అదొకటే కాదు, మీ తలరాతే కాదు, మీ తరాల రాత కూడా మార్చగలుగుతాం. ఎంత అద్భుతమైనటువంటి
పాసివ్ ఇన్కమ్ ఇందులో ఉందంటే ఒకసారి ఊహించండి. మీరు ₹1,00,000, 2,00,000, 3,00,000, 10,00,000 మీరు ఎవ్రీ మంత్ ఎర్న్ చేస్తున్నారు. మనకి ఏదన్నా జరిగింది, మన ఫ్యామిలీకి అదే 10,00,000 వెళ్తున్నాయి అనుకోండి తరతరాలకి, అంతకు మించిన అదృష్టం ఏమన్నా ఉందో చెప్పండి. ఎందుకంటే మన తాత పేరు, మన ముత్తాత పేరు, వాళ్ళ ముత్తాత పేరు మనకు తెలవదు. ఎందుకంటే వాళ్ళు ఎవరో మనకి అంత గుర్తించుకోవాల్సిన వ్యక్తులు కాదు. కానీ సమాజానికి ఎవరైతే మేలు చేస్తారో వాళ్ళని ఎప్పటికీ గుర్తించుకుంటాం. ఒక అల్లూరి సీతారామరాజు కానీ, మహాత్మా గాంధీ కానీ, తిలక్ కానీ, ఇలాంటి వాళ్ళు స్వాతంత్రం కోసం ఎంతైతే త్యాగాలు చేస్తారో వాళ్ళందరినీ మనం గుర్తించుకుంటున్నాం. ఎందుకు? భారతదేశాన్ని స్వతంత్ర భారతంగా మార్చినందుకు. మరి మనం కూడా అలాంటి వ్యక్తులమే. మనం చేసే స్వేచ్ఛ ఏంటి అని అంటే, మనం చేసే ఫైటింగ్ ఏంటంటే, వాళ్ళు స్వతంత్రం కోసం ఫైట్ చేస్తే మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తున్నాం. మనతో ఉన్నటువంటి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా వెలుగులో తింపడానికి కూడా మనం కూడా పోరాడుతున్నాం. కాబట్టి మన పేరు కూడా చరిత్రలో నిలిచిపోద్ది. అలాంటి కంపెనీలో మీరు అందరికీ కూడా మరొకసారి స్వాగతం, సుస్వాగతం. సో ఇంత కంపెనీ ఇలాంటి అవకాశం నాకు కల్పించినటువంటి మా గురువు గారు త్రిమూర్తులు గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే ఏం చేయాలా అన్న సందిగ్ధంలో ఉన్నా. కానీ నాకు ఈ కంపెనీ గురించి సార్ దగ్గరికి వెళ్ళి తెలుసుకున్న తర్వాత ఒకటే ఎగిరి గంతేసిన, అబ్బా ఎంత మంచి ఆపర్చునిటీ నాకు వచ్చింది. జస్ట్ 9 monthsలోనే నా లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది. అంటే ఇంతకుముందు బాగానే ఉంది, కానీ ఇందులో నా అదృష్టం ఏంటంటే ఇంతకుముందు నేను మాత్రమే డబ్బులు సంపాదించుకునేవాడిని నా టాలెంట్ తోటి. కానీ ఈ రోజుని నేను ఎంతో మందికి హెల్ప్ చేసిన వాళ్ళని అవుతున్నాను. నా టీంలో ఎంతో మంది ₹1,000 నుంచి మొదలుకుంటే ₹1,60,000 వరకు తీసుకుంటున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వారందరూ రాబోయే రోజుల్లో కోటీశ్వర్లు. ఇది తలుచుకుంటేనే చాలా ఆనందం వేస్తుంది. రోజు రోజుకి ఇంకా ఎక్కువ ఉత్సాహంగా పనిచేయడానికి ఇది ఎనర్జీ లాగా నాకు ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే ఈ రోజు కొత్తగా వచ్చారో వారందరూ కూడా ధైర్యంగా మాతో కలిసి ప్రయాణం చేయండి. ఎలాంటి డౌట్ పెట్టుకోకండి. డౌట్ లోనే అవుట్ ఉంది. DOUBT డౌట్ వచ్చిందా యు ఆర్ అవుట్. ఎందుకంటే మనం డౌట్ల వల్లే మన జీవితం సంకనాకిపోతుంది. ఇప్పటి వరకు వారి ఇది ఉంటుందా, అది పోతుందా, ఇది పోతుందా. ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వారి వెన్నంటే లక్ష్మీదే ఉంటది. డబ్బు ఎవరి దగ్గర ఉంటది అంటే ధైర్యవంతుడి దగ్గరే ఉంటది. పిరికివాడి దగ్గర, భయపడేవాడి దగ్గర, అనుమానించేవాడి దగ్గర ఎప్పుడు ఎవరో ఉండరు. మనం కూడా ఉండం అలాంటి వాళ్ళ దగ్గర. ఉంటామా చెప్పండి? సో ఈ కంపెనీలో మీరు ధైర్యంగా అడుగు వేయండి. మీ లైఫ్ మారుతుందని నమ్మి రండి. మాతో కలిసి ప్రయాణం చేయండి. ఖచ్చితంగా మీ అందరినీ కూడా పైకి తీసుకురావడానికి మా శాయశక్తులా మేము కృషి చేస్తాం. మనకు అండగా దండగా త్రిమూర్తులు గారు లాంటి ఒక గ్రేట్ మెంటర్ ఉన్నారు. నేను వారిని మన కంపెనీకి దొరికిన ఒక అద్భుతమైన కోహినూర్ వజ్రంగా భావిస్తాను. ఎందుకంటే మన అఖండ భారతం అని మన ప్రీవియస్ భారతదేశాన్ని అంతా ఏకం చేసిన వ్యక్తి ఒకరు ఉన్నారు, ఆచార్య. ఎవరైనా మన అర్థశాస్త్రం రచించాడు. అలాగే ఈ కంపెనీలో మనకి ఈయన కూడా ఒక ఆచార్యుడు. అలాంటి వ్యక్తి ఆధ్వర్యంలో మనం నడుస్తున్నాం. మనం హ్యాపీగా మనం అందరం కూడా మంచిగా లీడ్ చేయొచ్చు, చాలా మందిని బాగు చేయొచ్చు. ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ ఈ రోజు మనకు తెలియజేసినటువంటి మిత్రులు యేసుబాబు గారికి, అలాగే దీని గురించి వివరించిన ఝాన్సీ గారికి, అలాగే మన వర్ల ఆంజనేయులు గౌడ్ గారికి, అలాగే స్వర్ణ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మేడం. ఓవర్ టు హోస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఉదాహరణ చెప్పారు. నిజమే, స్వతంత్రం కోసం ఎన్ని సంవత్సరాలు పాటుపడ్డారో నిజంగా నాకైతే గుర్తులేదు ప్రెసెంట్. బట్ మనం మాత్రం 2 సంవత్సరాలు కష్టపడితే కరెక్ట్గా దృష్టి పెట్టుకొని ఒక మంచి సంకల్పంతో 100% అందరం సక్సెస్ అవుతాం సార్. సో ఎక్సలెంట్ సార్, థ్యాంక్ యూ. మంచి విషయాలు చెప్పారు అండ్ అర్థశాస్త్రాన్ని గురించి కూడా చెప్పారు. నిజమే, అలాంటి వ్యక్తి మన మధ్య ఉండడం ఈ శ్రీకర్ ఆయిల్ని ఈ 2 రాష్ట్రాలకి ముందుగా పరిచయం చేసి రథసారథి అని నేను చెప్తూ ఉంటాను ప్రతిసారి కూడా. మిస్టర్ త్రిమూర్తి సార్, ది గ్రేట్ లెజెండ్ సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. Thank you very much, madam.
మేడం ఆ, స్వర్ణ గారు, సార్ ఈరోజు ప్రోగ్రామ్ చాలా చాలా ఎక్సలెంట్ గా ఆ, వ- ప్రతిరోజు చూస్తున్నాను. మొన్నటికన్నా నిన్నటికన్నా ఈరోజు చాలా చక్కగా ప్రోగ్రామ్ జరుగుతుంది. అలాగే ఎస్ సార్ ఆ, అందరూ కూడా చాలా ఆకర్షితులవుతున్నారు. 500 మందికి పైగా ఈరోజు కూడా వచ్చారు. మరైతే ఈరోజు మన యేసుబాబు గారు చాలా చాలా చక్కగా ప్రోగ్రామ్ ని చాలా అందరికీ కూడా ఆ, చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. మరైతే యేసుబాబు గారు ఈజ్ ఎ కమిటెడ్ లీడర్. 24 ఎస్ గంటల వారి మొదట్లో నేను ముందు నుంచి వారిని గమనిస్తున్నాను. యేసుబాబు గారు వారు మొత్తం డెడికేటెడ్ మ్యాన్ ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు కూడా వారు ఎర్లీ మార్నింగ్ 6 o'clock ప్రోగ్రామ్ మొదలు పెట్టుకొని రాత్రి 9-10 గంటల వరకు పనిలోనే ఉంటారు. ఎందుకంటే వారు ముందు చెప్పారు, అంతగా కమిటీ నేను చేస్తున్నాను. కారణం ఏంటంటే ఇది నాకు బాగా నచ్చింది. ఇందులో శ్రమ లేదు, ఇష్టపడే చేస్తున్నాను. ఎంతో మంది జీవితాలు బాగుపడుతున్న సంతోషంతో చేస్తున్నాను అని వారు చెప్పినటువంటి మాటలు నిజం. అదేవిధంగా ఈరోజు ప్రోగ్రాం చక్కగా చెప్పాలనే ఉద్దేశంతో ప్లాన్ వారు చెప్పారు. తర్వాత అలాగే షేరింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా చక్కగా షేరింగ్ ఇచ్చారు. ఆంజనేయ గారు కానీ, మేడం ఝాన్సీ గారు కానీ, అలాగే పాపారావు గారు మాట్లాడుతూ, పాపారావు గారు కూడా ఇంచుమించు ఈరోజు నాకు ఉన్నటువంటి కొద్దిపాటి కమిటెడ్ లీడర్స్లో మన పాపారావు గారు కూడా ఒకరు. మరి వారు కూడా అలాగే ఉదయం వారు కూడా 6 గంటలకు మొదలు పెడతారు ప్రోగ్రాం. రాత్రి 9-10 గంటల వరకు ఇదే పనిలో ఉంటారు. ఇంకా వేరే తలంపు ఉండదు. వీరందరూ ఏంటంటే నేను బాగుపడాలనే ఉద్దేశం కాదు, చాలా మందిని సొసైటీలో ఎక్కువ మందిని బాగు చేయాలి, మన్ననలు పొందాలి, అందరికీ ఉపయోగపడాలి, నేను అందరూ కోట్ల రూపాయలు సంపాదించేటట్టు చేసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ మంది లీడర్లు మన దగ్గర అలాగే తయారవుతున్నారు. బిజినెస్ అనగానే స్వార్థం కనబడుతుంది. నేను డబ్బు సంపాదించుకోవాలి అని, అది మన వాళ్ళలో ఎవరి దగ్గర ఉండదు. ఇది అందరూ బాగుండాలి. ఒక మాట అన్నారు వారు, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలన్నటువంటి పదం యొక్క శ్రీకరాల్లోనే వినబడుతుంటది. బయట అంతా కూడా స్వార్థంగా ఉంటుంది. నేను డబ్బు సంపాదించుకోవాలి, నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి. ఇక్కడ అలా కాదండి. నిజంగానే అది వాస్తవం. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతవరకు వింటున్నారో తెలియదు కానీ ఇది వాస్తవానికి బయట జరుగుతుంది. అదే మాట అందు గురించి మేము చెబుతూ ఉంటాం మాట ఈ విషయం. ఎక్కువ మందికి ఇది అనుభవించిన వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇంకొక విషయం ఏంటంటే, నేను ముగిస్తాను, 1 minute మాట్లాడతాను. ఈ యొక్క శ్రీకారాన్ని మొదలుపెట్టి హైదరాబాద్, అదే మా తెలుగు రాష్ట్రాల్లో ఒక 1 year అయింది. అయినా కూడా లక్షల మంది వచ్చారు. తర్వాత వేల మంది డబ్బులు తీసుకుంటున్నారు. వందల మంది అయితే ఆల్రెడీ డబ్బు సంపాదించారు. 10 లక్షలు, మోర్ దాన్ 10 lakhs, 10 lakhs, 30 lakhs, 40 lakhs, 50 lakhs అలా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంచేత అతి త్వరలో కోటీశ్వర్లు బయటకు వస్తారు ఇక్కడ నుండి. ఇది చూడండి, ఇది అద్భుతం. ఏ కంపెనీలోనూ ఇలా జరగలేదు. రాబోయే ఇది 100 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రాజెక్ట్ మినిమం. ఈ 100 సంవత్సరాల నుండి చూడండి ఎంతమంది తయారైపోతారు. రాజన్ గారు అంటుంటారు అప్పుడప్పుడు, నేను ఒక 10,000 మందిని కోటీశ్వరులు చేయాలనుకుంటున్నాను అని. అది ఎక్కడ కాదు, అందరూ కూడా మన తెలుగు రాష్ట్రాల్లోనే వచ్చేస్తారు అంతా. నాకు ఆ నమ్మకం అయితే ఉంది. అంతమంది వస్తారు. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ. పైన ఉన్న వాళ్ళే డబ్బు సంపాదించుకుంటారేమో కోట్లు, నాకు రావేమో అనడానికి ఏమీ లేదు. అందరికీ 40,000 రూపాయల సీలింగ్, అందరికీ 80,000 రూపాయల సీలింగ్, అందరికీ 1,50,000 రూపాయల సీలింగ్. మంచిది. ప్రతి ఒక్కళ్ళకి ఇదే డబ్బులు వస్తుంటాయి. అందరూ పని చేసుకుంటూ ఉంటారు, ముందు వెనక అంతే తేడా. అలాంటి అవకాశం మరైతే మొదటిసారి వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళకి మన యొక్క కెరీర్ గురించి పూర్తిగా అర్థం కాకపోవచ్చు. కానీ ఒక 2-3 సార్లు వినండి. లేకపోతే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళ దగ్గర కూర్చొని ఒక 1/2 hour వాళ్ళ దగ్గర కూర్చొని అన్నీ మీ యొక్క
సంశయాలు ఏదైతే ఉన్నాయో, డౌట్లు ఏదైతే ఉన్నాయో ఆ డౌట్లన్నీ అడగండి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇందులో చేరే ముందు, వినే ముందు అందరికీ ఎక్కువగా అనిపించేది అంటే డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ క్లియర్ చేసుకోండి. అది ఇక్కడ చెప్పడానికి టైం దొరకదు, అందు గురించి చెప్పట్లేదు. ఎవరెవరికి ఏం డౌట్లు ఉన్నాయో తెలియదు కదా. మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళకి మాత్రం అడగండి, వాళ్ళు చక్కగా క్లియర్ చేస్తారు. లేకపోతే పైన ఉన్నటువంటి సీనియర్స్కి కాన్ఫరెన్స్ కలిపి మీ యొక్క డౌట్స్, వాట్ ఎవర్ ది డౌట్స్ యూ హ్యావ్, అన్నీ క్లియర్ చేస్తారు. మీరు వచ్చి చక్కగా జాయిన్ అవ్వండి. ఇకపోతే ఇంకొక ప్రామిస్ నేను చేస్తున్నాను, అందరూ కూడా మీ యొక్క డెవలప్మెంట్ గురించి మీకు తప్పకుండా సహాయపడతారు. దే విల్ గివ్ యూ గైడెన్స్. మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత వారిది. ఇక్కడ ఏమి లక్షల లక్షల రూపాయలు పెట్టి నష్టపోవక్కర్లే. వేరే కంపెనీలు అదే చెప్తుంటారు, మేము ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాం, అన్ని డబ్బులు ఖర్చు పెట్టాం, ఇంత టైం 4-5 సంవత్సరాలు వేస్ట్ చేసామని. అలాంటి ఏమీ ఉండదు ఇక్కడ. మీరు టైం వేస్ట్ చేయవలసిన అవసరం లేదు, డబ్బు కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం అవసరం కూడా లేదు. ఆ మొదట 2,200 రూపాయలు కూడా ఒక ఆర్డర్ ప్లేస్ చేసుకుంటాం. మీ యొక్క ముక్కుపుడ గురించి ఆర్డర్ పెడతారు. మీరు చెయ్యలేని పక్షంలో కూడా కంపెనీ అంటారు, మిగిలిన డబ్బులు కట్టేసి ఆ వస్తువు వరకు తీసుకోమని చెప్పండి. డోంట్ ఎవరిని కూడా ఎలాంటి ఇబ్బంది మనం పెట్టవద్దు అని. అది గ్యారంటీడ్ ప్రొడక్ట్ ఉంది, తీసుకోవచ్చు మీరు. సో అంచేత మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యంగా కొత్త వాళ్ళకి నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే, ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇండియాలో ఇంకా మరి ఎక్కడా కూడా లేదు. కంపేర్ చేస్తే ఫారిన్లో కూడా, ఫారిన్ కంపెనీస్ కూడా చాలా ఇక్కడ ఉన్నాయి. కంపెనీలో కూడా ఇంత చక్కనైనటువంటి అవకాశం అక్కడ కూడా లేదండి. ఇదంతా యూనిక్. అంచేత మీరందరూ చేయాలి. చేస్తూ మీరందరూ బాగుండాలని, మేము బాగున్నాం కాబట్టి మిమ్మల్ని కూడా అలా కోరుకుంటున్నాము. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని, ఆర్థికంగా బాగా ఎదగాలనే ఉద్దేశంతో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడమ్స్కి అందరికీ కూడా, మీ ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇందుతో ముగిస్తాను. గో టు హోస్ట్ మేడం, యూ కెన్ కంక్లూడ్ దిస్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా 9:45 అయింది ఇప్పుడు. అయినా కానీ 266 మంది కూడా చాలా పేషెన్సీగా ప్రతి ఒక్కరి షేరింగ్ వింటూ వచ్చారు. ఎస్, సో మన బిజినెస్లో ఉండాల్సిన ముఖ్యమైన లక్షణమే పేషెన్సీ. సో అది ఎవరికైతే ఉందో వాళ్ళు 100కి 200% సక్సెస్ అవుతారు. అలాగే ఇన్వైట్ చేసే వాళ్ళు కూడా దయచేసి ఈ ప్రోగ్రామ్ ఎంతసేపు అనేది చెప్పి కొంచెం ఇన్వైట్ చేయడం. ఫైనల్గా లీడర్షిప్ టాక్ అండ్ షేరింగ్స్ వినకపోతే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ అలాగే ఈరోజు మాట్లాడినటువంటి ఫస్ట్ ప్లాన్ ప్రజెంటేషన్ ఇచ్చినటువంటి యేసుబాబు సార్ అండ్ షేరింగ్ ఇచ్చినటువంటి వర్ల ఆంజనేయులు గౌడ్ గారు, ఝాన్సీ మ్యామ్, మన సారీ అండ్ సార్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ టీం అందరి తరపు నుండి, అండ్ అలాగే మనం ఎవ్రీడే చెప్తున్నటువంటి స్లోగన్ ఏదైతే ఉందో, జై హింద్, జై భారత్, జై శ్రీకరాయలతో ముగిద్దాము. దిస్ ఇస్ స్వర్ణ ఫ్రమ్ హైదరాబాద్. గుడ్ నైట్ ఆల్. థ్యాంక్ యూ సార్. మీరు హోస్ట్గా ఉన్నారు. जय हिंद, जय भारत, जय श्रीकराय। जय भारत, जय श्रीकराय। जय भारत, जय श्रीकराय। जय भारत, जय श्रीकराय। जय हिंद, जय भारत, जय श्रीकराय। जय भारत, जय श्रीकराय। जय भारत, जय हिंद, जय भारत, जय श्रीकराय। जय हिंद, जय भारत, जय श्रीकराय। जय भारत, जय श्रीकराय। जय हिंद, जय भारत, जय श्रीकराय। जय भारत, जय श्रीकराय। जय हिंद, जय भारत, जय श्रीकराय। जय हिंद, जय भारत, जय श्रीकराय। जय हिंद, जय भारत, जय श्रीकराय। जय श्रीकराय। जय भारत, जय श्रीकराय।
जय हिंद जय भारत जय जय श्री करायल। 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 जय हिंद भारत जय जय श्री करायल। जय हिंद जय भारत जय श्री करायल। जय हिंद जय भारत जय केसराय। जय हिंद जय भारत जय श्री करायल। जय हिंद जय भारत जय जय श्री करायल। जय हिंद जय भारत जय श्री करायल। నేను వదిలేసి వచ్చేసినాను కదా, అందరూ మళ్ళీ ఎందుకు వచ్చినారు మళ్ళా చెప్పండి. जय हिंद जय भारत जय श्री करायल। यो दाढ़ी भैया, जय भारत जय श्री करायल। భారత్ జై శ్రీ కరాయల్. చెప్పు నాన్న, చెప్పు డాడీ, గర్వంగా చెప్పు.